did lot of corporate practice. He left job again, like Sunil of course refused the job, but he did with Amarchen. I resigned job of salary of more than 1.5 lakh per month. He is practicing now in High Court. He is a leading lawyer. He takes up all cases including some of the forest related, land related. So Sunil is again product of, Suresh is again product of Nalsa. Here again Shankarao sir is the senior faculty. So they will be there. Suresh is going to discuss practical issues, okay, relating to the forest and land generally. Suresh, thank you so much. Thank you, sir. Good afternoon, everyone. Sir gave a brief introduction ఇచ్చారు. ప్రాక్టికల్గా లిటిగేషన్ ఎట్లా జరుగుతుందనే అంశాల మీద డిస్కస్ చేయమని నాకు ఈరోజు ఇచ్చిన టాపిక్ అది. Am I audible? అందరికి వినిపిస్తుంది? హలో, నేను కోర్టుని మీకు పరిచయం చేసే ముందు అసలు కోర్టుకి మనం ఎందుకు వెళ్ళాలి అనే అంశం మీద డిస్కషన్ చేస్తాం. మీరు కోర్టుకి ఎందుకు వెళ్ళాలి? వాట్ ఈస్ ద రీజన్ యూ ఆర్ గోయింగ్ టు కోర్ట్? ఫస్ట్ మనకు అది తెలియాలి. రెండోది, అసలుకి ఎటువంటి డిస్ప్యూట్స్ కోర్టు రిజాల్వ్ చేస్తుందనే విషయం కూడా తెలియాలి. అంటే ఒక డిస్ప్యూట్ వస్తే కోర్టుకి ఎంత పరిమితి ఉంది, మీ పరిమితి ఎంత? మీరు గవర్నమెంట్ ద్వారా అంటే ఒక చట్టబద్ధతలో మిమ్మల్ని నియమించారు మీ పోస్ట్. ఎవ్రీబడి ఈజ్ అన్ అపాయింటెడ్ ఆఫీసర్ బై వర్చ్యూ ఆఫ్ ప్రొసీడింగ్స్ ఇనిషియేటెడ్ అండర్ లా. నేను ఇంగ్లీష్లో చెప్తుంటాను, అప్పుడు తెలుగులో చెప్తుంటాను. మీకు ఏమైనా క్వశ్చన్ ఉంటే స్టాప్ అండ్ ఆస్క్ మీ, అండ్ క్లారిఫై. మనం ఎక్స్క్లూజివ్గా లాస్ట్లో కొంత టైం పెట్టుకుంటాం. ముందు నేను కోర్టుకి వెళ్ళే ముందు మనం జనరల్గా ఒక జస్ట్ జనరల్ అండర్స్టాండింగ్ ఆఫ్ లా చేద్దాం. మీరు చూస్తే అందరికీ తెలిసిన ఆస్పెక్ట్ ఏంటంటే భారత రాజ్యాంగం ప్రకారం చట్టాలని చేస్తారు. భారత రాజ్యాంగంలో రాసిన విధంగా ఎవరికి ఎంత పవర్ ఇవ్వాలి, ఎవరు ఏ పనులు చేయాలి, ఎలా పనులు డిశ్చార్జ్ చేయాలి అనేది భారత రాజ్యాంగంలో ఫస్ట్ మనకి ఒక గైడ్ లైన్ ఉంది. అది శాసనం. ఆ శాసనం బట్టి చట్టాన్ని తయారు చేశారు. ముఖ్యంగా మీ పరిధి ఏంటి? మీ పరిధి ఫారెస్ట్ పరిధిలోనే ఉంటుంది. మీకు 2 పవర్స్ ఉంటాయి. ఒకటి క్వాజై జ్యుడిషియల్ అథారిటీ అంటారు. క్వాజై జ్యుడిషియల్ అథారిటీ అంటే మీకు తెలుసు. క్వాజై అంటే ఇంగ్లీష్లో క్వాజై అంటే హాఫ్. అంటే హాఫ్ కోర్టు ఎట్లా పనిచేస్తుందో అట్లా మీరు కూడా పనిచేయచ్చు. అంటే కొన్ని మీకు మీరు అడగవచ్చు, అవి ఎలాంటి అంశాలు మా వద్దకు వస్తాయి? మీ వద్దకు ఏమొస్తాయి? ఎక్కువ పర్మిషన్స్ అడుగుతారు. వుడ్ కటింగ్ జరిగినప్పుడు మీ పర్మిషన్ లేకుండా ఎవరు కట్ చేయకూడదు. ఫారెస్ట్ సంపదను ఎవరు తీసుకొని వెళ్ళడానికి వీలు లేదు. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే ట్రాక్ అయ్యాలన్నా మీ పర్మిషన్ కావాలి కదా. ఏ గవర్నమెంట్ కార్యక్రమం అయినా సరే, ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా, దీనికి సంబంధించిన అధికారులు ఎవరైతే నియమించబడ్డారో ఆ అధికారుల పర్మిషన్ లేకుండా ఏది జరగకూడదు కదా. ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ పవర్స్? మీకు ఎవరు ఇస్తున్నారు ఆ పవర్స్? ఎవరు ఇస్తున్నారు? ఒక్కళ్ళు చెప్పండి, ఎక్కడి నుంచి మీకు పవర్ వస్తుంది? చట్టం. ఆ చట్టం తయారు చేసేది ఎవరు? లెజిస్లేషన్. ఈ లెజిస్లేషన్ మీకు పవర్ ఇస్తుంది. అంటే చట్టం లేకపోతే మీరు శాసనం చేయరు కదా. చట్టానికి అనుగుణంగా పనిచేస్తే యు ఆర్ నాట్ క్వశ్చన్. చట్టానికి భిన్నంగా పనిచేస్తే యు ఆర్ క్వశ్చన్. అంటే చట్టం లేకపోతే మీరు లేరు, అంతే కదా. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఏం చేస్తుంది? కాన్స్టిట్యూషన్ ప్రకారం అంటే భారత రాజ్యాంగం ప్రకారం అందరికీ వాళ్ళ పవర్ని క్లియర్గా డిఫైన్ చేసింది. చట్టసభలు ఏం చేయాలి, న్యాయ సంస్థలు ఏం చేయాలి, ఎగ్జిక్యూటివ్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంటే మీరు అందరూ ఒక శాఖ, మీరేం చేయాలి, మీరు ఎగ్జిక్యూటివ్ కింద పడతారు. మీ పరిమితులు ఏంటి, మీ పవర్లు ఏంటి, ఇది అంతా ఇట్ విల్ బి డిఫైన్డ్ అండర్ ద యాక్ట్ విచ్ ఇస్ ఫర్ విచ్ యు ఆర్ బీయింగ్ కవర్డ్. ఫర్ ఎగ్జాంపుల్, కోర్టు కింద నేను చెప్పినట్టు క్వాజై జ్యుడిషియల్ పవర్స్ అంటే పై అధికారులు, మీ కమిషనర్ నుంచి జాయింట్ కమిషనర్స్, డైరెక్టర్స్, జాయింట్ డైరెక్టర్స్, అసిస్టెంట్ ఆఫీసర్స్,
మళ్ళీ సబార్డినేట్ ర్యాంకింగ్కి వెళ్ళి ఆఫీసర్ ప్రతి ఒక్క చోట కూడా పవర్ని డెలిగేట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి పరిమితమైన పవర్లు ఇచ్చారు. ఆ పవర్లో ఉల్లంఘన జరిగినప్పుడు ఎవరు క్వశ్చన్ చేయగలరు మిమ్మల్ని? ఎవరు క్వశ్చన్ చేయగలరు? ఏమండి? ఎవరు క్వశ్చన్ చేస్తారు? ప్రజలు క్వశ్చన్ చేస్తారు. కొంచెం గట్టిగా చెప్పండి, మైక్ ఉంటుంది అనుకుంటారు, మైక్ ఇస్తాను మీకు, కొంచెం గట్టిగా చెప్పండి. ప్రజలు క్వశ్చన్ చేస్తారు కదా, ప్రజలు ఎవరు? అల్టిమేట్ బెనిఫిషరీస్ ఆఫ్ ది ఎంటైర్ లీగల్ సిస్టమ్. కరెక్టేనా? ప్రజలంటే మీరు, నేను కూడా, అధికారులుగా మీరు, సామాన్యమైన మనుషులు అందరూ. సో అల్టిమేట్గా బెనిఫిట్ జరగాల్సింది అందరికీ. అంటే వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావ్ టు బెనిఫిట్ ఫ్రమ్ యువర్ యాక్షన్స్. మీ యాక్షన్స్ ద్వారా బెనిఫిట్ కాకపోతే అది చట్టం కాదు. ఏదైతే పబ్లిక్ ఉపయోగపడని ఏదైతే ఉందో అది చట్టానికి విరుద్ధమైంది. ఎందుకంటే మేము అదంటాం, మేము లా చదువుకునేటప్పుడు జ్యూరిస్ప్రుడెన్స్ నేర్చుకుంటాం. ఏదైనా చట్టం అనేది లార్జర్ బెనిఫిట్ జరగాలి, దాని యూటిలిటేరియన్ థియరీ అంటాం మేము. అంటే ఏది చేసినా సరే అల్టిమేట్లీ పబ్లిక్ బెనిఫిట్ జరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక శాఖను తీసుకుందాం, మీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ శాఖనే తీసుకుందాం. మీకు ఇచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ పాత్ర ఏంటి అంటే దేశంలో ఉన్న ఫారెస్ట్ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని మీరు కాపాడాలి. అన్యక్రాంతం కాకుండా, దాంట్లో వచ్చే రిసోర్స్ ఎక్స్ప్లాయిట్ కాకుండా యానిమల్ని కాపాడుకుంటూ, బికాస్ దే ఆల్సో హ్యావ్ సమ్ ప్రొటెక్షన్ అండర్ ద లా. ఆ ఈకలాజికల్ సిస్టమ్స్ని బ్యాలెన్స్ చేయాలంటే యు ఆర్ ద సేఫ్ గార్డ్స్ అండ్ కస్టోడియన్స్. యు ఆర్ ఇంట్రెస్టెడ్ విత్ హై రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీ డిశ్చార్జ్ చేయడం కోసం దే హ్యావ్ కన్ఫర్డ్ పవర్ అపాన్ యు. You have powers, right? You have a right to fire at somebody. You can shoot anybody. Can you? You are not permitted. But if somebody comes to attack you, can you kill somebody? I appreciate that. In the name of self-defense, you can protect yourself, but you should try to not kill the opponent person. ఏంటంటే సింపుల్ చెప్పాలంటే వితౌట్ లా యూ కెనాట్ డూ ఎనీథింగ్. ఒప్పుకుంటారా? అది డౌట్ ఉంది అందరికీ. ఒప్పుకుంటారా? లా లేకుండా మనం ఏమీ చేయలేము. బికాస్ లా ఈజ్ ది అల్టిమేట్. యూ హ్యావ్ టు ఒబే టు ద లా. లా లేకపోతే ఒక లాలెస్ స్టేట్ ఎలా ఉంటుందంటే ఎవడు వాడు పీక్కొని తింటాడు, ఎవడు వాడు దోచుకొని తింటాడు. ఫారెస్ట్ సంపద అంతా దోచుకుంటారు, తినేస్తారు, వెళ్ళిపోతారు. ఎక్స్ప్లాయిటింగ్ జరుగుతుంది. బికాజ్ ఇట్ ఇస్ లా అండ్ ఆర్డర్, ప్రొటెక్షన్ జరగదు, లేకపోతే కుదరదు. నేను ఒక క్వశ్చన్ అడుగు, మీకు జనరల్గా మీరు ఎటువంటి పవర్లు డిశ్చార్జ్ చేస్తారని ఫస్ట్లో నేను చెప్తాను. మీరు ఏం పవర్స్ డిశ్చార్జ్ చేస్తారు? ఒక క్వాజీ జ్యుడిషియల్ అథారిటీ అంటే మీకు కొన్ని పవర్స్ ఇచ్చారు, పర్మిషన్స్ ఇచ్చే పవర్స్. సార్ మీరు ఏ పర్మిషన్స్ ఇవ్వగలరు? ఎటువంటి పర్మిషన్స్ ఇస్తారు? నాకు ఎవరైనా పై అధికారులు ఎవరైనా చెప్పండి. ఎటువంటి పర్మిషన్స్ జనరల్గా మీ దగ్గరకు వస్తారు? ఐఎమ్ ఆస్కింగ్ అ క్వశ్చన్ సార్. Field wood, timber, permissions. Red sanders ఉంటుంటే you will not give permission. You are protected. It tantamounts to smuggling. If you steal red sanders, fine. At state level it will be disposed. మీ పరిమితిలో ఉన్నంత వరకు మీరు కొన్ని పర్మిషన్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, suppose somebody has రెడ్ శాండర్స్ అండ్ యూ పర్చేజ్ ఇట్, యూ సీజ్ సమ్ ఆర్టికల్స్. దొంగతనంగా తీసుకెళ్లే రెడ్ శాండర్స్ని మీరు పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత సీజ్ చేస్తారు. ఆ రెడ్ శాండర్స్ మీరు ఏం చేస్తారు? స్టాకింగ్ చేస్తారా? స్టాకింగ్ చేసి దట్స్ ఓకే. ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు క్రైమ్. తర్వాత చూద్దాం. మీరు దాన్ని ఏం చేస్తారా తీసుకొని అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్. సార్ యువర్ ప్రాపర్ కోర్టు కంటే మీరు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు అడ్మినిస్ట్రేటివ్ విషయం. ఐ అప్రిషియేట్. కోర్టు జనరల్గా ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ మీద మనం డిస్కషన్ చేద్దాం. మీకు ఎక్కువ వచ్చే సమస్యలు ఇవే కదా. రెండో సమస్య మీకు ల్యాండ్కి సంబంధించి ఎక్కువ ఉంటుంది. ఎక్కువ శాతం ఫారెస్ట్ ల్యాండ్ అన్యాక్రాంతం అవుతుంటుంది. జనాలు తీసేసుకుంటారు, ఎన్క్రోచెస్ ఉంటారు. ఆ ఎన్క్రోచెస్ ఎవరు ఉంటారు? అబట్టింగ్ల విలేజర్సే ఉంటారు, ట్రైబల్స్ ఉంటారు. ఎక్కువ వాళ్ళకి సంబంధించి కొన్ని కాన్స్టిట్యూషనల్ ప్రివిలేజెస్ కల్పించాలని మీకు కూడా చెప్పుకుంటా. ఫిఫ్త్ షెడ్యూల్ అని, వాళ్ళకి స్పెషల్ యాక్ట్లు అని, రీసెంట్గా వచ్చిన ROFR యాక్ట్ అని 2013లో వచ్చిన చట్టం. ఐమ్ సారీ
2005లో వచ్చిన లాస్. ఈ చట్టాలన్నీ కూడా ఏంటంటే స్పెషల్ ప్రివిలేజెస్ కల్పిస్తున్నాయి. మరి దానికి సంబంధించిన కొన్ని విషయాలు ఎవరు తేల్చాలి? ఇప్పుడు ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ అనే డెఫినేషన్ ఉంది కదా, ROFR యాక్ట్. ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటారు కదా. ఎక్కువ ట్రైబల్స్ ఉంటారు, రెగ్యులర్ ఫారెస్ట్ మీద ఫారెస్ట్ సంపద మీద బతికే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు మీకు అప్లికేషన్ పెట్టి మాకు పర్మిషన్ ఇవ్వండి అని. పర్మిషన్ ఇవ్వాలా వద్దని తేల్చాల్సింది ఎవరు? కరెక్ట్, కమిటీ ఉంటుంది. కమిటీలో మీ పాత్ర ఏంటి? ఆ కమిటీలో మెంబర్లు ఎవరు ఉంటారు? ఫారెస్ట్ శాఖ ఒక పాత్ర మాత్రమే. కీలకమైనది ఫారెస్ట్ శాఖదైనా దాంతోపాటు జిల్లా కలెక్టరేటు, జాయింట్ కలెక్టర్, అక్కడ సంబంధించిన లోకల్ ఆఫీసర్లు వాళ్ళందరినీ కాన్స్టిట్యూట్ అయితే ఫారెస్ట్ రైట్స్ కమిటీని కాన్స్టిట్యూట్ చేస్తారు. ఇది కొత్తగా వచ్చింది. దీని మీద పెద్దగా అధ్యయనం జరగలేదు. దీని ఇంప్లిమెంటేషన్ కూడా పెద్దగా లేదు. గొడవలు, కేసులు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. మీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈ ఎవరికైతే పర్మిషన్ లేదో వాళ్ళ మీద కేసులు పెడుతూనే ఉన్నారు. కరెక్టేనా? కరెక్టా కదా? నాకు తెలుసు కేసులు పెడుతుంటారు. మీరు కేసులు కడతారు, వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఎందుకంటే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ని ఉల్లంఘించారు కాబట్టి, వీళ్ళు ట్రెస్ పాసెస్ కాబట్టి IPC నేరం కింద మీరు శిక్షించండి అని చెప్పి మీరు కేసు కడతారు. ఆ అధికారం మీకే ఉంది కదా. సో మీరు కేసు కట్టేంత వరకు కేసు ఉండదు, అంతే కదా. జనరల్గా ఒక కేసు సంబంధించి అంతే కదా జరిగేది. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆఫీసర్లు ఆల్ క్యాడర్స్ ఉన్నారా? ఇక్కడ ఆల్ క్యాడర్స్ are there. Generally when you go to ground level, these are the issues which will come to your notice. మీరు ప్రిపరేషన్ మొదలుపెట్టేటప్పుడు సపోజ్ దేర్ ఇస్ నో షో కాజ్ ఫర్ యూ, సంబడి వైలేట్స్, షో కాజ్ నోటీస్ ఇష్యూ చేస్తారా? మీకు లేదు. ఏం చేస్తారు? పట్టుకుని జైల్లో పెడతారు. యూ విల్ టేక్ హిమ్ టు కస్టడీ అండ్ దెన్ రెగ్యులర్లీ సరెండర్ బిఫోర్ ద పోలీస్ స్టేషన్, ఆర్ యూ విల్ టేక్ హిమ్ టు ద మెజిస్ట్రేట్ అండ్ సరెండర్ ప్రొడ్యూస్ హిమ్ దేర్, అంతే కదా. అండ్ కోర్ట్ విల్ ఓపెన్ ప్రొసీడింగ్స్. ఓకే, అది లా అండ్ ఆర్డర్కి సంబంధించింది. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ అంటే జనరల్గా సివిల్ సొసైటీలో లా అండ్ ఆర్డర్ అని మాట్లాడతారు. నేను దానికి కొత్త నిర్వచనం చెప్తాను. మీ పరిధికి వచ్చేసరికి మీ పరిధిలో ఉన్న లా అండ్ ఆర్డర్ ఏంటి? ఆ డిఫైన్డ్ టెరిటరీ ఏదైతే మీ జ్యూరిడిక్షన్లో పడుతుందో, మీకు జ్యూరిడిక్షన్ ఇస్తారు, లిమిటెడ్ జ్యూరిడిక్షన్. ప్రతి అధికారికి ఒక జ్యూరిడిక్షన్ ఉంటుంది, దాన్ని డిఫైన్ చేస్తారు. చూడండి సార్, ఒక అధికారిగా మీ జ్యూరిడిక్షన్ ఇది. మీ జ్యూరిడిక్షన్ ప్రకారం మీరు ఈ పరిధిలోనే ఏమైనా తప్పులు జరిగితే, ఫారెస్ట్ యాక్ట్స్ ప్రకారం తప్పులు జరిగితే ఆ ఫారెస్ట్ లాకి సంబంధించి మీరు యాక్షన్ తీసుకోవచ్చు అని చెప్తుంది. దాన్ని మీరు ఎక్సీడ్ అయితే అది మీ జ్యూరిడిక్షన్లో పడదు. ఎక్సీడ్ అయింది మీకు జ్యూరిడిక్షన్లో పడదు కాబట్టి అది చట్ట విరుద్ధం ఉంటుంది, అంతే కదా. మీరు ఇప్పుడు జ్యూరిడిక్షన్ పాయింట్ అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఉంటుంది. మీరు ఎక్కువ దానికి మీరు కన్ఫ్రంటెడ్ జరుగుతుంటుంది కదా. ఎప్పుడు జనరల్గా వచ్చే విషయం అదే జ్యూరిడిక్షన్. ఎప్పుడు జరిగే విషయం ఏంటంటే మీకున్న పవర్ ఏంటి, మీ పవర్లో మీరు యాక్ట్ చేశారా. నెంబర్ 2, మీ అధికారం అంటే మీ జ్యూరిడిక్షన్ ఎంత, మీ లిమిట్స్ ఎంత. మీ లిమిట్స్ ఎక్సీడ్ అయ్యి మీరు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? తీసుకోలేదు. పోనీ మీకు ఎవరైనా అప్లికేషన్లు పెట్టి మాకు పలానా పర్మిషన్ ఇవ్వండి అని అడిగినప్పుడు మీరు ఆ పర్మిషన్ని కరెక్ట్ టైంలో డిస్పోజ్ చేశారా? ఇవే కదా లీగల్ క్వశ్చన్. ఇంటర్నల్ కమ్యూనికేషన్ జనరల్గా మీ సబార్డినేట్స్ తప్పులు చేసి మీరు ఏం చేస్తారు? ఐ మీన్ సీనియర్ ఆఫీసర్స్ ఇక్కడ కూర్చున్నారు, ఆస్కే క్వశ్చన్. సీనియర్ ఆఫీసర్స్, వాట్ యూ పనిష్ them. How do you punish them? What do you first do? Ready? Explanation అంటే షో కాజ్. ఓకే, ఫస్ట్ షో కాజ్ నోటీస్ ఇస్తారు, తర్వాత ఏం చేస్తారు? ఓకే, యూ విల్ సస్పెండ్. ఇదన్నీ ఎట్లా చేస్తారు? Are you familiar with your rules? Yes, we know rules. Okay, now I'll ask one question to the officer senior most and also the other employees who are there. You have to know first your limitations. First is the act. What is your primary law? Main law is governed as. What is the law that governs you? What is the act? ఏ యాక్ట్ కింద ఏ యాక్ట్ పరిధిలోకి వస్తారు మీరు? స్పెషల్ లాస్ పక్కన పెట్టండి. బేసిక్ క్వశ్చన్ అడుగుతున్నాను. లోకల్ లా ఏ లా? Come to the point. Forest Act is your Bible.
దేశానికంతా భారత రాజ్యాంగం బైబిల్ అయితే మనకి ఫారెస్ట్ యాక్ట్ బైబిల్. ఆ పరిధిలో అధికారికి ఎంత పవర్స్ ఇవ్వాలని రూల్స్ చెప్తారు. మేమేమంటామంటే ఫారెస్ట్ యాక్ట్ సబ్స్టాంటివ్ లా. అంటే ఫారెస్ట్ యాక్ట్ ఏం చెప్పుద్ది, ఇట్లా ఉండాలి, ప్రొసీజర్ ఇట్లా ఉండాలి, అపాయింట్మెంట్ ఇట్లా జరగాలి, అధికారులు ఇట్లా పనిచేయాలి, ఇది నేరం, ఇది నేరం కాదు, ఇది తప్పు, ఇక్కడ ఇలా ఇంటర్ఫిరెన్స్ అవ్వకూడదని మొత్తం ఫారెస్ట్ యాక్ట్ చెప్తుంది. ఇందులో రూల్ మేకింగ్ పవర్ కూడా ఇచ్చింది. అది ఎవరు చేస్తారు? మీ డిపార్ట్మెంటే చేస్తుంది కదా. కన్వీనియన్స్కి మీ డిపార్ట్మెంటే రూల్స్ చేస్తుంది. ఆ రూల్స్ ఏంటి? దే ఆర్ సపోర్టింగ్ ది మెయిన్ యాక్ట్. దాన్ని మేము మెయిన్ యాక్ట్ సబ్స్టాంటివ్ లా అంటాం. దాని సపోర్టింగ్ సబ్ రూల్ అంత రూల్స్ దానికి తయారు చేసుకునే రూల్స్ అంటాం. అవి మీకు దే గివింగ్ యూ హ్యాండ్స్, దే గివింగ్ యూ ద పవర్, టూల్స్ ఇన్ ద హ్యాండ్స్ టు రెగ్యులేట్ ది ఎంటైర్ యాక్ట్. టు ఇంప్లిమెంట్ ది యాక్ట్ యూ నీడ్ ద రూల్స్ కదా. ఆ రూల్స్ మీరు ఫాలో అవుతారు. దేని పరంగా ఫాలో అవుతారు? అవి అడ్మినిస్ట్రేటివ్, అంతే కదా. ఆ రూల్స్లో ఫార్మ్స్ ఉంటాయి, అప్లికేషన్లు ఉంటాయి, ఎక్కడికి ఏం చేయాలి, ఎవడి అప్లికేషన్ పెట్టుకోవాలి, ఎప్పుడు పెట్టాలి, ఒకవేళ డిలే అయితే ఏంటి, దాని ప్రొసీజర్ ఏంటి, ఆ రూల్స్లో ఉంటాయి కదా. సో రూల్స్ ప్రకారం మీరు నడుస్తారు. రెండు ఒకటే, యాక్ట్ రూల్. రూల్స్ ఏవైతే యాక్ట్ కింద ఉన్నాయో అవి కూడా యాక్ట్తో పాటు సమానం, అంతే కదా. ఎప్పటికప్పుడు గవర్నమెంట్ త్రూ యువర్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫీస్, యువర్ హెడ్ ఆఫ్ యువర్ కమిషనరేట్, యువర్ ప్రిన్సిపల్ సెక్రటరీ విల్ ఇష్యూ గైడ్ లైన్స్ అండ్ రూల్స్ దట్ హ్యావ్ బీన్ ఇంప్లిమెంటెడ్. ఇప్పుడు ఆ రూల్స్ మీరు ఇంప్లిమెంట్ చేస్తారు. దాన్ని ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఇంప్లిమెంట్ చేస్తారు. సో మీరు 2 రోల్స్ ప్లే చేస్తారు ఆఫీసర్ లెవెల్. వన్ ఈజ్ యాజ్ అడ్మినిస్ట్రేటివ్ రూల్. అడ్మినిస్ట్రేటివ్ రూల్లో సర్వీస్ సంబంధించిన విషయాల్లో మీరు యాక్షన్ తీసుకుంటారు. 2 ఈ లీగల్ ఇష్యూస్, ఈ ట్రెస్ పాసింగ్, ఈ క్రిమినల్ కేసులు, ఈ దొంగతనాలు, సీజర్స్, వాటి రిలీజ్. కొన్నిసార్లు మీకు హైకోర్టు అటాచ్మెంట్ ఆర్డర్ రిలీజ్ చేయమని ఇస్తుంది, ఆర్డర్స్ క్లియర్ ద ట్రక్స్ అని. దే ఆర్ ఇల్లీగలీ మూవింగ్ ఇన్ సస్పిషియస్ టైమ్స్, వీ సీజ్ ద వెహికల్స్ అంటారు. మీరు ఎప్పుడు కామన్ సీజ్ చేసేది, ఎస్పెషల్లీ ద బార్డర్స్ ఆఫ్ ద ఫారెస్ట్ ఇస్ stretch over long kilometers. When you don't find, sometimes you seize. Interference from High Court comes కదా. ఇది హైకోర్టు జనరల్ ఇంటర్ఫేర్ అవుతుంది. కొన్నిసార్లు సివిల్ కోర్ట్ ఇంటర్ఫిరెన్స్ కూడా వస్తుంది. మీ మీద సివిల్ కేసులు కూడా కడతారు కదా. రెడ్ శాండర్స్ సంబంధించి స్టాకింగ్ ఉన్నప్పుడు దీన్ని రిలీజ్ చేయాలి, మాకు ఇవ్వాలి అని కూడా అడ్మిషన్ ఆర్డర్స్ వస్తూ ఉంటాయి కదా. కామన్. ఐ వాంట్ ఆఫీసర్స్, దీన్ని ఫేస్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇటువంటి రెగ్యులర్గా? ఇప్పుడున్న మన ఇక్కడున్న ఆడియన్స్లో ఆఫీసర్లు కానీ ఇది రెగ్యులర్ డే టు డే బేసిస్ ఫేస్ చేసిన ఉన్నాయి ఇన్సిడెంట్స్ కామన్గా వస్తుంది. ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ పరంగా మీ కింద అధికారి తప్పు చేస్తే మీరు మెమో ఇష్యూ చేస్తారు. దాని మీద ఎంక్వైరీ జరుగుతుందా? కింది అధికారి తప్పు చేస్తే ఎంక్వైరీ కాన్స్టిట్యూట్ చేస్తారు కదా. ఎంక్వైరీ కాన్స్టిట్యూషన్ చేసిన తర్వాత వాళ్ళని సస్పెండ్ చేస్తారు. ఫస్ట్ పెండింగ్ ఎంక్వైరీ, సస్పెన్షన్, అంతేనా? పెండింగ్ ఎంక్వైరీ, సస్పెన్షన్ అయిన తర్వాత ఫైనల్ ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత రిమూవ్ ఫ్రమ్ సర్వీస్, పనిష్మెంట్ ఏదో ఒకటి చేస్తారు కదా. ఇది మండేగా జరిగేది, రెగ్యులర్ జరుగుతుంది. ఆఫీసర్ రాకపోవడం కామన్. మరి ఒకటి చట్టానికున్న ఆ స్పెషాలిటీ ఏంటంటే, ఒకటి మీకు పవర్ ఇచ్చి ఫారెస్ట్ ల్యాండ్ని సేఫ్ గార్డ్ చేయమని ఒక పవర్ ఇస్తుంది. 2 అదే చట్టం మళ్ళీ మీకు పవర్ ఇచ్చి మిమ్మల్ని మీరు గవర్న్ చేసుకోండి అని చెప్తుంది, అంతే కదా. సెల్ఫ్ గవర్నింగ్ స్ట్రక్చర్. ఇట్ ఈస్ కన్ఫరింగ్ పవర్ అపాన్ యూ టు డిశ్చార్జ్ డ్యూటీ. ఇట్స్ ఆల్సో కన్ఫరింగ్ పవర్ అపాన్ యూ టు రెగ్యులేట్ యువర్ ఎంటైర్ స్టాఫ్. దట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ లా. 2 చేస్తుంది. సో బేసిక్లీ మీరేం చేస్తున్నారు? యు ఆర్ ఆల్సో ఆపరేటింగ్ యాజ్ అడ్జుడికేటింగ్ ఆఫీసర్స్ కదా. దట్ ఈస్ వేర్ ఐ కాల్డ్ యూ క్వాజీ జ్యుడిషియల్. అంటే కొంత మీరు జడ్జిగా వ్యవహరిస్తున్నారు, మీ పాత్ర ఒక జడ్జి రోల్లోకి వెళ్తుంది, అంతే కదా. న్యాయాన్ని కొంచెం ఎగ్జామిన్ చేస్తున్నారు, చేయాలి కదా మీకు కూడా. మరి అటువంటిప్పుడు మీకు ఫారెస్ట్ యాక్ట్ మీద పూర్తి అవగాహన ఉండాలి. మీకు ఆల్రెడీ ఉంటుంది, ఎందుకంటే డిపార్ట్మెంట్ ఉన్నారు కాబట్టి. మాకంటే మీకు ఎక్కువ తెలుస్తుంది, రూల్స్ కూడా మీకు పట్టుంటుంది కాబట్టి మీకు 100% డైలీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ హౌ యూ ప్రొసీడింగ్, బికాస్ యూ కెనాట్ యాక్ట్ అదర్వైజ్ అపార్ట్ ఫ్రమ్ విత్ ఇన్ ద స్కోప్ ఆఫ్ ద ఫారెస్ట్ రైట్స్ యాక్ట్. కరెక్ట్? ఇఫ్ యూ యాక్ట్ బియాండ్, దెన్ ది అడ్వకేట్ డెవిల్ విల్ కమ్. అడ్వకేట్ డెవిల్ విల్ కమ్, అంతే కదా. అడ్వకేట్ మీన్స్ డెవిల్. హీ విల్ కమ్ అండ్ హీ విల్ క్వశ్చన్ యూ, బై వాట్ అథారిటీ ఆర్ యూ డూయింగ్. మీరు బై వాట్ అథారిటీ ఉన్నప్పుడు డెట్ పిటిషన్ వస్తుంది, హైకోర్టు స్టార్ట్ అయ్యింది. లా ఈజ్ అ బ్యూటిఫుల్ స్ట్రక్చర్ అండి. ఎందుకంటే లా గురించి మీకు అవగాహన తెలిస్తే సిస్టమ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. సింపుల్ ఉదాహరణ నేను ఎప్పుడు చెప్తాను. ట్రాఫిక్ లైట్ లేకపోతే స్పాట్లెస్ వస్తారు కదా స్ట్రీట్ మీద. సిటీ, అర్బన్ లైఫ్ చదువుకున్న వాళ్ళే ఉంటారు కానీ బర్రెలా బిహేవ్ చేస్తారు.
చెప్తున్నాను, ఎద్దులు ఉంటాయి, బ్రెయిన్ పనిచేయదు. ట్రాఫిక్ సిగ్నల్ ఉంటే దే బి వెయిటింగ్ ఫర్ సిగ్నల్. ఒక్క క్షణం ఆ ట్రాఫిక్ సిగ్నల్ తీసేస్తే అవర్ దే రియల్ ట్రూత్ విల్ కమ్ అవుట్ కదా. కరెక్టే కదా. మనకేంటంటే మనకున్న ప్రాబ్లం మన దేన్ని తప్పనో కరెక్ట్ అని మనకు వీ డోంట్ అగ్రీ ఆర్ వీ డిసగ్రీ బికాస్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ సస్టైన్ అవ్వాలి. ఈ భారతదేశాన్ని సస్టైన్ చేసి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలని పెద్ద ఛాలెంజ్. మన పెద్దలు భారత రాజ్యాంగాన్ని దాన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు ఎంతో పెద్ద ఆలోచనతో స్టార్ట్ చేశారు. ఎందుకు తెలుసా? విభిన్న జాతులు, విభిన్న మతాలు, విభిన్న కులాలు, భాషలు వీళ్ళందరూ కలిసి ఒకే గొడుగు కింద భారత రాజ్యాంగం అనే శాసనం కింద బ్రతకాలి. దానికోసం మనం కట్టుదిట్టమైన ఒక చాలా స్ట్రాంగ్ ఉన్నది ఒక భారత రాజ్యాంగం తయారు చేయాలి. ప్రపంచంలో కల్లా అతి మోస్ట్ పవర్ఫుల్ భారత రాజ్యాంగాన్ని మన వాళ్ళు తయారు చేశారు. ఎందుకంటే దాంట్లో వచ్చిన బెనిఫిట్సే ఈరోజు పురోగతి కానీ అన్ని శాఖల్లో డెవలప్మెంట్ కానీ అన్ని శాఖల డెవలప్మెంట్ కేవలం దాన్ని పట్టుకుని వచ్చాయి. చట్టం అనేది లేనప్పుడు రోడ్డు మీద ట్రాఫిక్ సిగ్నల్ లేనంత దారుణం ఉంటుంది. ఆ చట్టాన్ని కాపాడటానికి స్పెషల్ బాధ్యత అధికారులకి మీకు ఇచ్చారు అని ఒక యాక్ట్ ద్వారా. మీకు డైరెక్ట్ ఏది ఇవ్వరు, ఏది ఇవ్వరు. నేను అదే అంటాను, మీరు ఒక్కరోజు అపాయింట్మెంట్ మీ దగ్గర నుంచి తీసేస్తే ద వర్దీ దట్ యు ఆర్ వేరింగ్, ద పోలీస్ ఆఫీసర్స్ వర్దీ, ఒకరోజు తీసేస్తే యు ఆర్ ఎ సిటిజన్. You are protected within the scope of your act, where your duty is given to you. When you stepped out into the civil society, you are a citizen. Tomorrow when you retire, you are a citizen. You have to ask a pension, you have to stand in queue, you have to take your benefits. Nobody comes to your rescue, but law will come to your rescue. Law will come to your rescue. How law will come to rescue? మన చర్చ అదే కదా. లా ఏంటి, లా మనకి ఎలా రెస్క్యూ వస్తుంది. నేను అందుకోసం ఈ డిస్కషన్లో ఏం చేశానంటే, ఒకటి మీకు జనరల్గా అండర్స్టాండింగ్ ఉంటుంది, లా అంటే ఏంటి జనరల్ అండర్స్టాండింగ్. కానీ మీరు బయటకు వచ్చిన తర్వాత అధికారిగా ఉన్నంతసేపు సార్ని భయపడతారు. ఎందుకంటే పవర్ ఇస్ దేర్ విత్ యూ. సార్ పొజిషన్ వెళ్ళిపోయిన తర్వాత ఎవరు కేర్ లేదు. కరెక్టా కదా? అది ఒక లాయర్గా ప్రాక్టీస్ చేసిన లాయర్గా నాకు తెలుసు. సార్ నేను సీనియర్ మోస్ట్ ఆఫీసర్ సార్ అంటే, కరెక్టే సార్, ఇప్పుడు ఏం చేద్దాం అంటే, ఇప్పుడు ఏం చెప్తావు, మనకు పెన్షన్ ఇట్లేదు సార్ అంటే. ఎందుకు ఇట్లేదు సార్ అంటే, మా మీద ఎప్పుడో సర్వీస్లో ఉండగా మా మీద 2 మెమోలు రాశారు సార్, అందుకోసం నాకు పెన్షన్ కట్టలేదు. ఎందుకు రాశారంటే, మేము ఒకటే క్వశ్చన్ అడుగుతాం, చట్టానికి అనుగుణంగా చేశారా, చట్టానికి విరుద్ధంగా చేశారా? అంతే కదా. నేను లాయర్గా నా కెపాసిటీ తక్కువ, నేను అడగాల్సింది చట్ట విరుద్ధంగా చేసింది అయితే నేను డెఫినెట్ కోర్టుకి వెళ్తాను, నీకు అది గెట్ యువర్ రైట్. అంతే కదా. చట్టానికి అనుగుణంగా చేస్తే మాత్రం అబ్బాయి ఛాన్స్ తక్కువ, దాని గురించి మర్చిపోవాలి. మరి రూల్ ఉండాలి కదా. ఇప్పుడు మీరు అంత ఇంత ఒబీడియన్ ఇక్కడ కూర్చొని ఎందుకు వింటున్నారండి? మధ్యాహ్నం పూట భోజనం చేసిన తర్వాత మంచి పడుకోవాల్సిన టైం 80 సెషన్ కదా. కానీ ఒక బాధ్యత, అధికారులుగా మీకు బాధ్యత ఇచ్చారు. ఆ బాధ్యత ఏంటి? మిమ్మల్ని మీరు ట్రైన్ చేసుకోండి, మీరే వాచ్ డాగ్స్, మీరే అందరినీ కాపాడాలి. లేకపోతే ఫారెస్ట్ అనేది హరించుకుపోతుంది. మీరు ఓత్ తీసుకుంటారు మీ ట్రైనింగ్, ఒక బాధ్యత. ఇట్ ఇస్ అ డ్యూటీ కాస్ట్ అపాన్ యూ. కాకపోతే మీరు ఎంత నిద్ర వస్తున్నా సరే, కొంతమంది నైట్ డ్యూటీలో డీప్ ఫారెస్ట్లో పోతారు, కానీ మీరు ఓపెన్ చేసుకుని ఉంటారు కదా. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ యూ. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది, కొన్ని స్పెషల్ ప్రివిలేజ్ ఇస్తుంది, అంతే కదా. మీకు ప్రివిలేజ్ ఇవ్వకపోతే మీరు అక్కడ ఉండలేరు, మీరు చెయ్యాలి. కానీ డిశ్చార్జ్ చేసుకున్నప్పుడు తప్పులు జరగదు. I do not know how tough your duty is, but I can understand that it can be tough on the ground. It may be easy here. ఇప్పుడు నేను లంచ్ తర్వాత సర్మన్ మొదలుపెట్టాను, పాఠాలు మొదలు పెడితే నిద్రపోతాను, అంతే కదా. మనం స్టార్ట్ చేస్తే లంచ్ చేసిన తర్వాత తినడం స్టార్ట్ చేస్తే కదా దానికి ఎండే ఉంది. అందుకోసం నేనేమంటానంటే, ఇప్పుడు నేను మీకు హైకోర్టుకు వెళ్తాను వెళ్ళగానే. ఫస్ట్ లోయర్ కోర్టు స్టార్ట్ చేద్దాం. లోయర్ కోర్టులు ఎట్లా నడుస్తాయి, లోయర్ కోర్టులో హైకోర్టు ఎట్లా ఇంటర్ఫియర్ అవుతుంది, మీ జీపీలు మీకు ఎట్లా సపోర్ట్ చేస్తారు అంటే, మీకు లాయర్ ఉంటారు కదా, మీ డిపార్ట్మెంట్ అపాయింట్ చేసుకుని మీ జీపీలతో మీరు ఎట్లా వ్యవహరించాలి, వాళ్ళ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీరు తీసుకోవాలి. వాళ్ళు కొన్నిసార్లు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వరు, కొన్నిసార్లు జీపీలు కూడా పండితులు ఉండరు. మీరు చెప్పండి సార్, మీరు రాసేది మేము ఫైల్ చేస్తూ ఉంటారు. మీరు ఫైల్ చేసేది కరెక్టో కాదో జీపీ గారు ఎగ్జామిన్ చేసుకోవాలి, అది ఆయన డ్యూటీ. మీ డ్యూటీ జరిగిన వాస్తవాలు ఇవి చట్టపరంగా మేము ఇది చేసిన ఇన్వెస్టిగేషన్ ఇదే మీరు రిపోర్ట్ ఇవ్వగలరు, అంతే కదా. ఈ అంశాలు మీరు కొంచెం మీకు దాని మీద జస్ట్ త్రో సమ్ లైట్, కొంత మీకు ఇంట్రడక్షన్ ఇస్తారు. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, మీకు జనరల్గా చెప్తాను, భారతదేశంలో
మన మాజీ చీఫ్ జస్టిస్ సింఘ్వి గారు ఒక మాట అన్నారు. ఆయన అన్న మాట ఏంటంటే ప్రతి పౌరుడికి 3 చట్టాలు ఎప్పుడు ఉపయోగపడతాయి. ఏంటి ఆ 3 చట్టాలు ఎవరైనా చెప్పగలరు? ప్రతి పౌరుడికి 3 చట్టాలు ఉపయోగపడతాయి. సంబడి ఈస్ సేయింగ్ సంథింగ్. ప్లీజ్ పార్టిసిపేట్. వాళ్ళు ఎందుకంటే మిమ్మల్ని అందరూ పడుకోబెడతా, నా వాయిస్ కొన్నిసార్లు నిద్ర వస్తుంది. వాక్ స్వాతంత్రం ఓకే, మంచిది సార్. మీరు దాంతోనే స్టార్ట్ చేశారు. వాక్ స్వాతంత్రం మీకు ఉంది, నో డౌట్. స్వేచ్ఛ స్వాతంత్రం ఉంది, మాట్లాడి చెప్పండి. ఫండమెంటల్ రైట్స్ కవర్డ్. ఫండమెంటల్ రైట్స్ కరెక్ట్. స్వాతంత్రం ఉంది సార్. మీరు చెప్పిన పాయింట్ చాలా స్ట్రాంగ్ పాయింట్. మీడియా వాళ్ళు రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ఇంకేమన్నారు? అంటే మీరు ఇంత లా గురించి మనం మాట్లాడుతున్నామే, ఆ లా మీకు ఎంత తెలుసా నేను ప్రశ్న వేసుకుంటున్నాను కదా. మీరు డిశ్చార్జ్ చేస్తే లీగల్ వర్క్, నాన్ లీగల్ వర్క్ కాదు కదా. ఆ లా గురించి మీకు ఎంత తెలుసో నేను జస్ట్ ఐఎమ్ ట్రైన్ టు అనలైజ్. తెలిస్తే నేను లోతులోకి వెళ్ళేటప్పుడు మీకు మళ్ళీ ఎన్లైట్మెంట్ కావాలి. నేను అదే అడుగుతున్నాను, ఇంకేమైనా తెలుసా మీకు? ప్రొటెక్షన్ ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ అండ్ ప్రొటెక్షన్ ఆల్ విల్ ప్రొటెక్టెడ్. కాన్స్టిట్యూషన్ కాపాడేస్తుంది. నెక్స్ట్ అమ్మా ఫ్రీడమ్, అది మళ్ళీ రైట్ టు లైఫ్. డ్యూటీస్, మీరు ఆల్రెడీ డ్యూటీస్ చేయాలి, తప్పదు మీకు డ్యూటీస్ తప్పదు. వేరే వాళ్ళందరికీ డ్యూటీలు చేయమంటే డ్యూటీలు చేయరు ఎవరు. ఈక్వాలిటీ, అసమానతలు ఉండకూడదు కదా. భారత రాజ్యాంగం దాన్ని ప్రొహిబిట్ చేస్తుంది. అంటే జాతి, మత, కుల, స్త్రీలింగం, పురుషలింగం ఇట్లాంటి ఈ లింగ భేదం కూడా ఉండకూడదు అని చెప్పి ఒక క్లియర్ బార్. అంటే ఈక్వాలిటీ ఉండాలి కదా. ఆర్టికల్ 14 సమానత్వం ఉండాలి. సమానత్వం ఉందా లేదా అనేది మనం చర్చించుకుంటే మళ్ళీ మీడియా సెషన్ అవుతుంది. వాళ్ళ చదువురాని పద్ధతిలో నలుగురు పెట్టుకుంటారు. మీరేమనుకుంటున్నారు 10 సార్లు అంటాడు. వీడనే మాట వాడు నోట్లో పెడతాడు, వాడు చెప్తాడు. అది భారత ఫ్రీ స్వాతంత్రం అయిపోయింది. ఈ మధ్య తమాషా అది అయిపోయింది కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న చర్చ తీసుకుందాం. స్వాతంత్రం గురించి, వాక్స్వాతంత్రం గురించి మాట్లాడారు. ఒక చిన్న చర్చ గురించి తీసుకుందాం. చిన్న చర్చ గురించి తీసుకుంటే దానికి సంబంధించిన అధికారిని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి అధికారికి జరిగే ప్రాక్టికల్ విషయాలు చెప్తారు. ఒక సీనియర్ అధికారి ఫారెస్ట్ సంబంధించి కూర్చోబెట్టి, చూడండి ఫారెస్ట్లో విషయాలు జరిగిందంటే దానికి సంబంధించి రాజకీయ నాయకులు పిలుస్తారు. వాడికి సంబంధం లేదు, వాడికి దీని గురించి తెలియదు. ఒక యాక్ట్ ఉంటుందని, అధికారి యాక్ట్ ప్రకారం పనిచేస్తాడని, ఈ రూల్స్ రెగ్యులేషన్ వాడికి తెలియకపోవడం వాడు ఏం చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఆ గవర్నమెంట్ చేసిన చట్టాల వల్ల జరుగుతున్న అన్యాయం, ఆ గవర్నమెంట్ ఇంతే, వీడింతే, వాడంతే, వీడింతే తిట్టుకుంటాడు. కొద్దిసేపు మైకులు కొట్టుకుంటాడు. దాన్ని చెప్పాల్సిన అధికారులు మీరు కదా. మీడియా కూడా తెలివితేటలు లేవు, పిలవరు. టాప్ లెవెల్ కమిషనర్ పిలిచి గ్రౌండ్లో ఏం జరుగుతుంది చెప్పండి కమిషనర్ గారు అంటే కమిషనర్ గారు ఆలోచిస్తాడు, ఇదేదో గౌరవించింది నాకు ఎందుకంటే. ఇన్ఫర్మేషన్ కింద అధికారి తీసుకొని చెప్తే ఇన్ఫర్మేషన్ అది మనం చెప్పగలం కదా, చెప్పలేము. నేనేమంటానంటే మీరు ఇన్ని స్వేచ్ఛలు ఉన్నాయి, ఇన్ని స్వాతంత్రాలు ఉన్నాయి, ఇన్ని హక్కులు ఉన్నాయని మీరు మాట్లాడుతున్నారు. నేను అంటాను 3 హక్కులు ఉన్నాయి నేను మాట్లాడుతున్నాను. ఒకటి ఏంటంటే, నేను ఎప్పుడు చెప్తాను, క్రిమినల్ లా, సివిల్ లా, ఫ్యామిలీ లా. నేను ఎక్కడికి వెళ్ళినా ఆయన తలుచుకొని ఈ 3 పాయింట్లు చెప్తుంటాను. ఎందుకంటే క్రిమినల్ లా అంటే ఏంటంటే ఇంట్లో దొంగతనం 100% ఎక్కడో చోట జరిగింది కదా. దొంగతనం జరిగితే జరగదు, దొంగలు ఉంటారు. మరి అసమానత ఉంది కదా. మరి డబ్బు నా దగ్గర ఉంటే వాడు దొంగ కొట్టకుండా ఉన్నాడు. వెనకట్లో తిండి గింజలు దొంగలు ఉండేవారు. కన్నాలు వేసేవాళ్ళు అంటారు ఇంటికి, పొక్కలు పడిచింది ఇంటికి అని చెప్పేవాడు. వాళ్ళకి తిండి గింజలు అంటే పంట పండిన తర్వాత ఓరింట్లోకి రాగానే కన్న వేసి కొట్టుకుని తీసుకున్నారు. అది వెనకటి రోజు. ఇప్పుడు ఆ దొంగలు కాదు, వెరైటీ దొంగలు కదా. సైబర్ మీరు ఇంకా పైకి వెళ్ళిపోయారు, ఇంకా దొంగలు ఉన్నారు. 420 దొంగలు. 420 కామన్ కదా. మనం ఎక్కువ వాడుక భాషలో ఎప్పుడు ఏమంటాం, వాడు పెద్ద ఫ్రాడ్స్ అని, పెద్ద 420 గడ్స్ అని అంటాం కదా. ఫ్రాడ్ 420 కామన్. క్రిమినల్ లా ప్రతి మనిషికి క్రిమినల్ లా అవసరం కదా. దాంట్లో 3 చట్టాలు ఉంటాయి. క్రిమినల్ లా అనేది ఒక శాఖ, ఆ శాఖలో 3 చట్టాలు ఉంటాయి. అది మనం సినిమా డైలాగులు ఎప్పుడు భారత శిక్షా స్మృతి ప్రకారం 302 ప్రకారం నీకు గురిదీయటమైంది సినిమా డైలాగులు ఉంటాం కదా. అది ఎవరైనా తెలుసా అసలు కదా. ఇండియన్ పీనల్ కోడ్
ఇండియన్ పీనల్ కోడ్ 1860లో తయారు చేసిన చట్టం అది. తర్వాత ఈ ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెప్తుంది? ఏది నేరం అని చెప్తుంది, అంతే కదా. ఇండియన్ పీనల్ కోడ్ ఇది నేరం అని చెప్తుంది. అది నేరం అని చెప్పకపోతే నేరం కాదు కదా సార్, మేము తప్పు చేయలేదు, ఎందుకంటే లా చెప్పలేదు కదా. ఫారెస్ట్ యాక్ట్లో లేని మీరు ఎందుకు చేశారు? మీకు చెప్పలేదు, మీరు ఎందుకు చేశారు? అంతే కదా, సింపుల్. లా ఇది చెప్తే అది చేయాలి, లా చెప్పలేదు కాబట్టి మేము చేయలేదు. ఇప్పుడు మర్డర్ నేరం కాదు, 302, 300 అనే ఆఫెన్స్ తీసేశారు ఇండియన్ పీనల్ కోడ్. 300, 302 తీసేశారు. మర్డర్ చేస్తే నేరం అవుతా? మా లాయర్లు కోర్టులో చింపేది అదే, ఏం చెప్పారు తర్వాత. My lord, this point is not available in law. They acted in excess of their duty. One line. ఆర్గ్యుమెంట్లో హైకోర్టులో 2 నిమిషాల కంటే ఎక్కువ జరగదండి. An officer has acted in excess of his duty then allocated to him. Therefore, such a thing is not binding upon you. Let it be struck down. Is it correct? అంతే కదా. క్రిమినల్ లా దానికి ఉన్న స్పెషాలిటీ అది. ప్రతి పౌరుడికి క్రిమినల్ అవసరం. మొగుడు భార్యను కొడితే ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలి? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వదు. ఏ చట్టం కింద క్రిమినల్లా కావాలి కదా. 498 కేసు కడతాం, 498 కేసు కడతాం. కామన్ కేసు లేదు, అందరు తిట్టుకుంటున్నారు, ఆడవాళ్ళని అబ్యూస్ చేస్తున్నారు ఈ మధ్య. 498 అంటే మాట్లాడితే నన్ను బెదిరించాడు, నన్ను విడాకులు ఇవ్వమన్నాడు, గొలుసులు ఇచ్చాం, 4 గొలుసులు ఇచ్చాం, వాడు చంపాడు, కట్నం తీసుకున్నాడు, కేసు కట్టాడు కదా. అది కూడా క్రిమినల్ లా కింద వస్తాయి. ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నాను నేను ఇక్కడ వచ్చిన ప్రతి ఆఫీసర్కి అంటే అనునిత్యం జరిగే విషయాలు క్రిమినల్ లా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఎవడో రోడ్లో పెడితే పట్టుకుని కొట్టాడు అనుకో, వాడు కొడితే మనం ఏం చేయాలి? మళ్ళీ కంప్లైంట్ ఇవ్వాలి, వీక్లీ కంప్లైంట్ ఇవ్వాలి. అఫ్కోర్స్ ఇంకో శాఖ, మీ సిస్టర్ శాఖ కంప్లైంట్ ఇవ్వాలి, అంతే కదా. కంప్లైంట్ ఇస్తే దాని మీద వాడు ఇన్వెస్టిగేషన్ అంటారు, అదంతా ఒక తతంగం. ఆ ఇన్వెస్టిగేషన్ ఎక్కడ జరుగుతుంది? సిఆర్పిసి అని మళ్ళీ ఇంకో చట్టం, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, అంతే కదా. ఇవన్నీ మీకు డైలీ మీ ఫీల్డ్లో జరిగే ఇష్యూస్, కరెక్టా కదా. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ మీరు వినుంటారు. దాని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఏం చేసింది? ఒక ముద్దాయిని ఎట్లా ట్రయల్ కండక్ట్ చేసి వాడు శిక్షార్హుడా కాదా అని డిసైడ్ చేయాలి ముద్దాయిని పట్టుకుని. అది సిఆర్పిసి చెప్తుంది. మీరు ట్రయల్ ఎట్లా కండక్ట్ చేయాలి? దొంగను పట్టుకుంటే సరిపోదు, దొంగతనం చేసాడా లేదా అని చూపించాలి, అంతే కదా. జస్టిస్ మస్ట్ బి సీన్ టు బి డన్, జస్ట్ నాట్ డన్. ఇప్పుడు మీరు వెహికల్ సీజ్ చేస్తారు, ఎవడో పాసర్ అయి ఉంటాడు, ఇదే ఫారెస్ట్లో ఎవడో పోతుంటాడు, కారులో పోతుంటాడు, వాడు టాయిలెట్ కోసం ఆగి ఆ బైక్ పక్కన నిలబడతాడు, ఏదో బాగుంది కదా కక్కుర్తి పైకి చూస్తాడు, రెడ్ శాండర్స్ ముక్క జోలు పెట్టుకుంటాడు. మీరు వాడిని కూడా పట్టుకుంటారు కదా. అరే నువ్వు కూడా దొంగతనం చేస్తున్నావు, సర్కమ్స్టాన్షియస్లో వీడు కూడా దొరికాడు, పట్టుకోలేదు. సస్పిషియస్ కింద మీరు బుక్ చేస్తారు, చేయొచ్చు కదా. మరి వాడు దొంగ కాదా, అసలు వాడికి సంబంధం ఉందా లేదా అని ఎవరు తెలుసాలి? మీరా, కోర్టా? ఫర్ ఎగ్జాంపుల్ ఐఓ అని మీరు అన్నారు, ఎంక్వైరీ ఆఫీసర్. కోర్టు పరిధి అది, మొత్తం పని మీకే అప్పచెప్పామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తారు, కోర్టు చేయాల్సిన పని కూడా మీకే ఇస్తే మీరేం చేస్తారు? అరే నేను అప్పుడు నాకు ఓవరాక్షన్ చేసేవాడు కదా అని చెప్తారు ఏంటి, అంతే కదా. అరే అప్పుడు నీకు చెప్తే నేను పిలిస్తే నువ్వు రాలేదు కదా, నువ్వు నీ పని చెప్తే నువ్వు దొరికావు 200, ఆల్మోస్ట్ కన్విక్టెడ్, నీ జైలు పంపించేయండి, 10 సంవత్సరాలు జైలు శిక్ష. దాన్ని ఏమంటాము? విక్టిమైజేషన్ అంటాం. ప్రొఫెసర్ గారు అన్నట్టు ఒక వ్యక్తిని విక్టిమైజ్ చేయగలరు. అందుకోసం ఏం చేస్తారంటే క్రిమినల్ లా, ఈ క్రిమినల్ ఇన్సిడెంట్ జరిగాయన్నీ కూడా వెరీ కేర్ఫుల్ ఇట్ ఇస్ డన్. ఇన్వెస్టిగేషన్ అధికారం అనేది పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చేసి నేర నిరూపణ ఒక ట్రయల్ కోర్టుకి ఇచ్చింది. అంటే దానికి సంబంధం లేదు. వాడు చూడండి, 2 శాఖలకు సంబంధం లేదు, తప్పు మాత్రం ఉంది సొసైటీలో కదా. తప్పు సొసైటీలో కదా. 2 శాఖలు పవర్ ఇచ్చింది. ఒక శాఖ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, రెండో శాఖ ట్రయల్ కండక్ట్ చేస్తుంది. నేర నిరూపణ అనేది ఒక ప్రక్రియ, అది చట్టబద్ధంగా జరగాలి అంటారు. మేము ఎప్పుడైతే కొట్టుకునేది, మేము ఎప్పుడు కోర్టులో కొట్టుకునేది అదే, చట్ట విరుద్ధంగా జరిగింది, బెంచులు కుదుకుంటూ ఆర్గ్యూ చేస్తున్నాం, అంతే కదా. చట్టానికి అనుగుణంగా జరిగించి కూడా క్వశ్చన్ చేయరు. సో క్రిమినల్ లా ఉన్న ప్రాధాన్యత అంత. రెండోది సివిల్ లా. సివిల్ లా ఎందుకు ఉపయోగపడుతుంది? సివిల్ లా అంటే ఏంటంటే అని అడుగుతారు. మీకు ఎవరైనా తెలుసు సివిల్ లా అంటే ఏంటో? చాలా మంది తెలియదు. ఫ్రీ స్పీచ్, కమాన్, ఫ్రీ స్పీచ్ చెప్పండి.
ఓకే, డెఫినేషన్ అదొకటే సరిపోదు. ఇంకేమైనా తెలిసి సివిల్లో అంటే సివిల్లో ఒక విశిష్టమైన పొజిషన్ ఉంది. అదేం చేస్తుందంటే, నేను సింపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు ఎవరికైనా అప్పిచ్చారనుకోండి, అప్పిస్తారు, వాడు చేయబోద్దులని వస్తాడు, డబ్బులు ఇస్తారు, పైసలు ఇస్తారు, 1 లక్ష 2 లక్షలు ఇస్తారు. అడిగినప్పుడు వాడు ఇవ్వకపోతే ఏం చేస్తారు? కొడతారా? కోర్టుకి వెళ్తారు. కొట్టలేం కదా మనం, అదే అనాగరికమైన బిహేవియర్. ఒరే నా డబ్బులు ఇవ్వాలన్నా బాబు, డబ్బులు ఇవ్వాలంటే వాడు వినడు. వినకపోతే ఎక్కడ పోవాలి? పోలీస్ స్టేషన్ పోతామా? అప్పు ఇచ్చిన నేరం కాదు కదా, తీసుకున్నోడు నేరం కాదు కదా, ఇచ్చినోడి నేరం అయితే కాదు కదా. దానికి ఏం చెప్తుందంటే కోర్టు, మీరు సివిల్ కోర్టుకి వెళ్ళండి అంటారు. ఇప్పుడు క్రిమినల్ కోర్టు మీకు తెలుసు. క్రిమినల్ కోర్టు అంటే మీకు తెలిసింది ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కదా. మీరు ఎప్పుడు చదువుతుంటారు, జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ అట్ సో లొకేషన్, ఆదిలాబాద్, ఎక్కడో ఖమ్మము, ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ పదవిలో ఉంటాడు. ఆయన ఉంటే క్రిమినల్ కేసులు చేస్తాడు. జూనియర్ సివిల్ జడ్జ్ అని ఉంటాడు. ఆయన ఏం చేస్తాడు? సివిల్ అంటే లావాదేవీలు, సివిల్ ఇష్యూలన్నీ ఆయన డీల్ చేస్తాడు. ప్రతి మనిషికి సివిల్లో చాలా ఇంపార్టెంట్. దానికి సివిల్ ప్రొసీజర్ కోడ్, ప్రొఫెసర్ గారు దాంట్లో ఎక్స్పర్ట్. సివిల్ ప్రొసీజర్ కోడ్లో సివిల్ ప్రొసీజర్ కోడ్ అనేది ఉంటుంది. అది ఎట్లా అంటే పెద్ద చట్టం, అది చాలా పెద్ద చట్టం. ఆ చట్టంలో ఏదైనా ఈ సివిల్ పరమైన గొడవలు వచ్చినా, ల్యాండ్ పరమైన గొడవలు వచ్చినా, అంటే ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన విషయాలు, ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్వశ్చన్ వచ్చినా సరే సివిల్ కోర్టుకి వెళ్ళాలి. అన్నిటికీ క్రిమినల్ కేసు చర్య కాదు. నాకు డబ్బులు లేదు వాడు కొడతా అంటే వాడి మీద వాడు కొడితే వీళ్ళు నేరం. సింపుల్ థింగ్. సో చట్టానికి ఉన్న బాధ్యత ఏంటి? సొసైటీలో గొడవలు ఉండకూడదు, ఎవరు వాళ్ళు చంపుకోకూడదు, ఒక లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. కాబట్టి అది ఎవరి బాధ్యత? భారత రాజ్యాంగం బాధ్యత, చట్టసభల బాధ్యత, మీ డిపార్ట్మెంట్ బాధ్యత కదా. మీరు భాగం, ఇంపార్టెంట్ శాఖ. మీ బాధ్యత అయినప్పుడు మీరు బాధ్యతారహితంగా మీరు బిహేవ్ చేస్తే, మన టీవీలో చూస్తాం, సంబంధించిన అధికారి చాలా బాధ్యతారహితంగా వాడు కొట్టాడు, వాడిని చేశాడు, వాడితో వాగుతూనే ఉంటాడు. మీ డ్యూటీ మీరు చేస్తుంటారు, వాడు దిగుతూనే ఉంటాడు. అంటే వాడు మీడియాని చూసి ఆకర్షితులై అదే డైలాగులు మీ మీద ఇస్తుంటాడు. వాళ్ళు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. అదే కదా జరిగేది. సివిల్లో కూడా మీకు ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య తీర్చడం కోసం సివిల్ కోర్టు ఉంది. సివిల్ కోర్టుకి వెళ్ళి మీరు సివిల్ దావా ఇస్తే కోర్టు వడ్డీతో సహా మీ డబ్బులు మీకు తిరిగి ఇప్పిస్తుంది. దానికి ఒక సూట్ వేసుకోవాలి, నల్ల కోర్టును ఎంగేజ్ చేసుకోవాలి, వాడికి ఫీజులు ఇచ్చుకున్న తర్వాత వర్క్ మొదలవు. ఇది ప్రొసీజర్. సివిల్లో కూడా ఉంది. ఎందుకంటే జనరల్ ఆఫీసర్గా సివిల్ క్రిమినల్ అనేది మీకు తెలియాలి. సివిల్ పరిధి ఎంత, క్రిమినల్ పరిధి ఎంత. ట్రెస్ పాసింగ్ అనేది నేరం, క్రిమినల్ ట్రెస్ పాసింగ్ అనేది నేరం, ఐపీసీలో నేరం అది. కానీ మీరు ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ అయితే కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు రైల్వే డిపార్ట్మెంట్కి కాన్ఫ్లిక్ట్ వచ్చింది, మీరిద్దరు ల్యాండ్ క్లెయిమ్ చేస్తున్నారు. రైల్వే డిపార్ట్మెంట్కి మీ డిపార్ట్మెంట్ కొంత ల్యాండ్ ఇచ్చింది, ఫారెస్ట్ మధ్యలో వచ్చి ట్రాక్ వేయడం కోసం. మీ పరిధిలో ఉంటుంది అది మీ ల్యాండ్. మీ ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ ఇస్తే వాళ్ళు ల్యాండ్ తీసుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు? పర్మిషన్స్ అన్ని తీసుకొని కొంత ల్యాండ్ ఎక్సెసివ్ తీసుకుంటారు. దాన్ని మీరు డిస్ప్యూట్ చేస్తారు. ఎక్కడికి పోవాలి మీరు? ఏ కోర్టు తెరచాలి? పరిధులు దాటకూడదు కదా ఎవరి పరిధులు. దానికి మీరు సపరేట్గా వెళ్ళిపోయి డిపార్ట్మెంట్ పరంగా మీరు ఎట్లా లెటర్ రాసుకుంటారు, కోర్టులకైతే రాదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ అప్డేటింగ్ కొన్ని ల్యాండ్స్ ఉంటాయి, అవి రెగ్యులరైజ్ చేసి పట్టాలు ఇచ్చేస్తారు. జరుగుతాయి కదా అవి కూడా. ఫారెస్ట్ ల్యాండ్ డిఫారెస్ట్ అయిన చోట, ల్యాండ్ ఫారెస్ట్ లేని చోట దాన్ని గవర్నమెంట్ అక్వైర్ చేసుకుని ఇళ్ల స్థలాలు అలకేట్ చేస్తుంది. కొన్నిసార్లు కొన్ని దానికి అంటుకొని కొన్ని ఉంటాయి, ఆ ల్యాండ్ మీ పరిధిలోనే ఉంటాయి. మీరు ఇవ్వలేదు కాబట్టి వాడు పోయి సివిల్ కేసు వేస్తాను కదా. మీ పరిధిలో నేను పోయి వాడు కేసు వేసుకుంటే చెప్తాడు, చూడండి సార్ ఇది మా ల్యాండ్, మాకు పట్టాలు ఇచ్చారు, దీని మీద మీరు ఇంజక్షన్ అంటే మీ డిపార్ట్మెంట్ ఇంజక్షన్ ఇచ్చుకుంటారు. ఛాన్స్ ఉందా లేదా? అది సివిల్ లాలో మాత్రమే జరుగుతుంది. సో సివిల్ లా ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మూడో లా ఫ్యామిలీ లా. ఇప్పుడు జనరేషన్ బట్టి రోజుకొని ఇక్కడ ఉన్న ఎంప్లాయ్ ఆఫీసర్స్కి అందరికి ఉపయోగపడుతుంది. ఇంట్లో మొగుడు పెళ్ళాలు గొడవ పడితే డ్యూటీ సరిగ్గా చేయలేదు. మాకు ఇది ఎప్పుడు చెప్తూ ఉంటారు, జడ్జి గారి పొద్దున్నే పెళ్ళాం టిఫిన్ పెట్టలేదు, గొడవ పెట్టుకుంది అనుకో, వాడికి అందరికి కోటింగ్ పెట్టిపోతుంది కోర్టులో. కామన్గా జరిగేది. వాడు పొద్దున్నే జడ్జి గారి బిజినెస్ సరిగా అన్నం పెట్టక పొద్దున్నే తిట్టుకుందాం, మైండ్ స్పాయిల్ అయింది. ఇంపాక్ట్ చెప్తున్నారు, ప్రెషర్ ఎక్కువ ఉంది పాపల మనిషికి. ప్రెషర్తో వచ్చి కూర్చుంటాడు. వాడు ఆర్గ్యూ చేస్తుంటే ఏంద్రా నువ్వు నాతో పెళ్ళాంగా కూర్చుంటాడు, ఏంట్రా నాతో ఆర్గ్యూ చేస్తున్నాడు చెప్తున్నాను. పొద్దున్న లేనిపోయి కూడా వీడేంద్రా నాతో ఆర్గ్యూ చేస్తున్నాడు
అందుకోసం మనం సంసార జీవితం కూడా హ్యాపీగా ఉంటే టెన్షన్ ఉండదు కదా. దానికి ఫ్యామిలీ లా అనేది చాలా ఇంపార్టెంట్ అని హైకోర్టు జస్టిస్ సింఘ్వి గారు చెప్పారు. ఇది కూడా ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫ్యామిలీలో ఈ రోజుల్లో మీరు చూస్తే డిస్ప్యూట్స్ ఎక్కువైపోయి మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ కూడా ప్రాబ్లమ్స్ వస్తే మీరు ఎక్కడికి పోవాలి? ఇది మీ పర్సనల్, మీ డిపార్ట్మెంట్ సంబంధించింది కాదు. కానీ ఆ పర్సన్ మీ డిపార్ట్మెంట్లో కలిసి ఉంటుంది హెడ్లో కదా, అంతే కదా. మీరు టిఫిన్లు భోజనాలు పొద్దున్నే తినలేదనుకో ఆకలి మనతో వస్తారు. ఆఫీసర్ అయితే వాట్ ఇస్ దిస్ అని తిట్టుకుంటారు. ఇరిటేషన్ వస్తుంది కదా. వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ నాట్ గాడ్స్. మనకందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటిని తీర్చడం కోసం కూడా ఫ్యామిలీ లా అనేది ఒక లా ఉంది, ఫ్యామిలీ కోడ్స్ యాక్ట్ ఉంది, మ్యారేజ్ యాక్ట్ ఉంది, డివోర్స్ లాస్ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను జనరల్గా అంటే మీకు జనరల్గా సొసైటీలో ఏమంటూ వస్తాయి. ఉత్తి మీరు డిపార్ట్మెంట్ లా నేర్చుకుంటే మీరు ఇక్కడ వచ్చి సెషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు అక్కడ రెగ్యులర్గా మీకున్న ఆఫీసర్స్, ఆల్ ద ఫ్యాకల్టీ మెంబర్స్ విత్ ఇన్ యువర్ డిపార్ట్మెంట్ అండ్ ట్రైన్ యూ ఆల్ దీస్. ఇంకా హార్డ్ కోర్ చెప్తారు నాకంటే, కరెక్టా కాదు? బట్ ప్రాక్టికల్ పర్స్పెక్టివ్, when you want to learn the law, you can't get it unless you experience it. There's a saying, life of law is not logic but experience. You have to have the experience to understand and implement the law. Otherwise it gets too complicated for you on the ground to execute it. You will not execute it otherwise. నేను ఇప్పుడు దీని నుంచి ఐ టేక్ ద టాపిక్ టు క్రిమినల్ లా ఎక్స్క్లూజివ్ చార్జెస్ నుంచి. మీరు ఒక వ్యక్తిని పట్టుకున్న తర్వాత ఏం చేస్తారు? ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టుకి తీసుకెళ్తారు. మీ డ్యూటీ అంతవరకేనా సార్? ఒక వ్యక్తిని ఒక రాంగ్ఫుల్ యాక్ట్ చేసినప్పుడు మీ యాక్ట్ పరిధిలో పట్టుకొని మీరు ఏం చేస్తారు? రిమాండ్ మీరు పంపిస్తారా? ఎట్లా పంపిస్తారు? How do you prepare your remand report? May I ask this question to all the officers here? How many of you have prepared a remand report? How many of you have prepared a remand report? Yes, I have done. మీరు చేశారు. Yes. మీరు ఒక్కళ్ళే చేశారు. Nobody else has done. మీరు చేశారు. మీ సీనియర్ ఆఫీసర్స్ కాబట్టి డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్లో చేసుకోవచ్చు. రిమాండ్ రిపోర్ట్ చేసిన తర్వాత వాట్ హ్యాపన్స్? We will take investigation. మీరే ఇన్వెస్టిగేషన్ టేకప్ చేస్తారా? పోలీస్ డిపార్ట్మెంట్ టేకప్ చేస్తారు? Especially forest department, not the forester, not the forest officer, not more or less than the forester will investigate on the forest act cases and especially wildlife cases. The forest officer not less than the assistant conservator of forest will investigate in the wildlife offences. No, that's okay. I'm not talking about that. These are the people who will investigate in the forest cases. No, my question is only this. ఆ ప్రొసీజర్ అంతా మీరే చేసుకుంటారు. Yes, sir. ఇన్వెస్టిగేషన్, సపోజ్ దెర్ ఇస్ హంటింగ్ ఆఫ్ వైల్డ్ యానిమల్ విచ్ ఇస్ ఎండేంజర్డ్ స్పీషీస్, Yes, sir. దానికి అది కమిషన్ లెవెల్ కోర్టుకి ప్రాసిక్యూషన్ కండక్ట్ చేసేటప్పుడు దిస్ కోర్ట్ కండక్ట్స్ ప్రాసిక్యూషన్. Yes, especially we will not seek prosecution orders for the Wildlife Act, and especially for the Forest Act, we will seek prosecution orders. The value of the prosecution is 50,000, and less the range of will give prosecution orders, and more than that, the ACF or DF will give prosecution That is orders. I appreciate that position of law that you understand, sir. Yes. ఒక్కసారి మీరు కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత కోర్ట్ టేక్స్ కేర్ ఆర్ ప్రాసిక్యూషన్ టేక్స్ కేర్? Have your answer. Who takes care? We will take it. You are an investigation officer. Produce the witness. No, that's okay. You are produced. Now you will step into the investigation officer's role. We will put the evidence. Charge sheet మీరే ఫైల్ చేస్తారా? We will put the evidence actually. Charge sheet మీరే ఫైల్ చేస్తారా? Yes, sir. Yes, sir. That is what I am asking. See, you will step into the shoes of a regular investigation officer. అక్కడేమో ఇన్స్పెక్టర్ ఉంటాడు, ఇక్కడేమో ఫారెస్ట్ ఆఫీసర్. Yes, sir. మిమ్మల్ని మీ విట్నెస్ ని క్రాస్ ఎగ్జామినేషన్ చేసి మీ తరఫున ఎవరు ఉంటారు? లాయర్. ప్రాసిక్యూషన్ ఎందుకు ఉంటారు మీకు తెలుసా? ప్రాసిక్యూషన్ ని ఎందుకు నియమించారు? Chief witness order. అంతేనా? Yes. The defense lawyer will cross the witness and he will support the
support our forest officers. వెరీ గుడ్. సో బేసిక్లీ సార్ నేను దాన్ని కొంచెం ఎలాబరేట్ చేస్తాను. Yes, sir. ఎందుకంటే మీరు చెప్పింది క్విక్గా 2 పాయింట్స్ చెప్పాను, నేను కొంచెం ఎలాబరేట్ చేస్తాను. ప్రాసిక్యూషన్ రోల్ ఎందుకు, ప్రాసిక్యూషన్ అంటే ఏంటి ఫస్ట్ తెలుసుకోవాలి. చట్టాలు చేసిన తర్వాత ఎవ్రీ లా వెన్ ఇట్ ఈస్ వైలేటెడ్ హ్యాస్ టు హ్యావ్ ఎ శాంక్షన్. అంటే పళ్ళు లేని చట్టం చేస్తే అది తొర్రిపళ్ళ చట్టం, ఎందుకు ఉపయోగపడదు కదా. చట్టానికి శాంక్షన్ ఉండాలి, అంటే ఒక పనిష్మెంట్ ఉండాలి, భయపడతారు. వెన్ దేర్ ఇస్ నో ఎఫెక్ట్ ఆఫ్ డిటరెంట్ వాళ్ళు తప్పు చేస్తారు. ఇక్కడ ఏంటి, చట్టం చేసినప్పుడు సమాజానికి అట్ లార్జ్ బెనిఫిట్ అవ్వాలి కాబట్టి చట్టం చేస్తారు. మరి ఆ బెనిఫిట్ అవ్వాలని చట్టం చేసినప్పుడు ఆ చట్టం వల్ల ఇంకో వ్యక్తికి ఎవరికైనా నష్టం జరిగితే ఆ నష్టాన్ని కాంపెన్సేట్ చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? ఎవరికి ఉంది? కోర్టు కాదు, కోర్టు లేదు, ఎవరికి? గవర్నమెంట్. చట్టాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? ఒక ఆర్డర్ తీసుకురావడం కోసం. ఆర్డర్లో తప్పు జరిగినప్పుడు గవర్నమెంట్కే బాధ్యత ఉంటుంది, సిటిజన్కి తెలియదు, పౌరుడికి ఈ విషయాలు తెలియదు. సో ప్రాసిక్యూషన్ అనేది స్టేటే భరిస్తుంది, మీకు ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీని క్రియేట్ చేసి ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకు చేస్తుంది? మళ్ళీ ఇది కూడా డివిజన్ ఆఫ్ పవర్స్ అండ్ స్ట్రక్చరింగ్లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మీరు కేవలం ఇన్వెస్టిగేషన్ చేయగలరు. కోర్టులో ఇందాక చెప్పాను, దొంగను పట్టుకోవడం ఒకటి, వీడు దొంగ అని ప్రూవ్ చేయడం ఇంకోటి. దొంగను పట్టుకోవడం మీ బాధ్యత, వీడు దొంగో కాదో ప్రూవ్ చేయాల్సింది కోర్టు. కోర్టులో దీన్ని మాట్లాడడం కోసం లీగల్ వ్యక్తులు కావాలి కదా. దానికి ప్రాసిక్యూషన్ అనే వ్యక్తిని, ప్రాసిక్యూటర్ అనే వ్యక్తిని నియమిస్తారు. అది అట్ ఎక్స్పెన్స్ ఆఫ్ ద స్టేట్. వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంటే శాలరీ ఇస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కింద వాళ్ళు ఉంటారు. వాళ్ళ పరిధి వాళ్ళు మీ తరఫు నుంచి వాదిస్తారు. మీరు అన్నట్టు చీఫ్ ఎగ్జామినేషన్, చాలా మందికి తెలియదు చీఫ్ ఎగ్జామినేషన్ అంటే ఏంటి, ట్రయల్ అంటే ఏంటి, క్రాస్ ఎగ్జామినేషన్ అంటే ఏంటి. ప్రతి దొంగకు కూడా ఒక పద్ధతి ప్రకారం ట్రయల్ కండక్ట్ చేయాలి. దొంగకు కూడా హక్కులు ఉంటాయి, దొంగకు కూడా హక్కులు ఉంటాయి. వాడు దొంగ అయినా సరే వాడికి ఒక అవకాశం కల్పించాలి. మీరేంటంటే రెగ్యులర్ దొంగలు మీకు తెలుసు, ఫారెస్ట్లో చొరబడి దొంగలు, రెగ్యులర్ దొంగలు మీరు రోజు చూస్తారా, నువ్వు రెగ్యులర్ దొంగలు ఆడు కదా. వాడు అబద్ధాలు ఆడతాడు, ఎందుకు వచ్చేవారంటే పండ్లు కొట్టడానికి లేకపోతే పిట్టలు నమ్మడానికి వచ్చా అంటాడు, అంతే కదా. వాడు రెగ్యులర్ దొంగ, తెలిసిన వాడికి రెగ్యులర్ 4 సార్లు చేసుకోవడం, ఏమోసారి జైలు తీసుకుంటే జైల్లో పెడతారు, ఆడాన్ని పెడతారు. ట్రైబల్స్, their way of life, because they live on forest, they don't know, they're still backward and their thinking is not advanced. So you have to know that. ఇక్కడ వస్తే మీరు కోర్టు తీసుకురాగా కోర్టులో ఒక జ్యుడిషియల్ పద్ధతి ఉంది, అందుకోసం జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ అంటారు. మీకు వచ్చరిగే అవి క్వాజై జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్. జ్యుడిషియల్ అన్నప్పుడు ఎప్పుడు ఏంటంటే చట్టబద్ధమైన ప్రొసీడింగ్లు, చట్టబద్ధంగా జరగాలి, అంతే కదా. మనం సివిల్ సొసైటీ మాట్లాడుతున్న ఆటవిక పాలన అయితే ఉండదు కదా. అడవిలో వాళ్ళకి నేచర్ హ్యాస్ ఇట్స్ ఓన్ రూల్స్, బట్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ హూ ఆర్ నాట్ ఇన్ కంట్రోల్ రిక్వైర్స్ కంట్రోల్. దట్ ఈస్ ఓన్లీ త్రూ లా. ప్రాసిక్యూషన్ మీకు అపాయింట్ చేసినప్పుడు ప్రాసిక్యూషన్ బాధ్యత కంప్లీట్ తీసుకుంటాం, అంతే కదా. మీ తరఫున మీ రాగలు మీకు గైడెన్స్ ఇస్తుంది. సార్ మీరు ఛార్జ్ షీట్ వేశారు, ఇది కూడా పలాంటి సీజింగ్ చేశారు, సీజింగ్ మీరు కరెక్ట్ చేశారా, పంచనామా కండక్ట్ చేశారా, విట్నెస్లు పెట్టుకున్నారా, వాళ్ళు వచ్చారా, వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎంతమంది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు మీరు, అంతే కదా. ఇవన్నీ మీరే ప్రిపేర్ చేస్తారు. అంటే మీరు ఎవ్రీ డే లాతోనే డీల్ చేస్తున్నారు, కరెక్ట్ కదా. లా లేకుండా మీరేం డీలింగ్ చేయట్లేదు. Everything is done in accordance with law. To support you, prosecution is a specialist. Prosecution is not court. Court is an independent body. Judge is an independent person. మీకు సంబంధం లేదు. He is directly under the control of High Court. ఆయన పని ఏం లేదు, జడ్జ్ పని. మీరు చేసిన ఇన్వెస్టిగేషన్ కరెక్టా కాదా చూస్తాడు, వాడు దొంగ కాదా వాడిని విచారించి వాడి మీద కంప్లీట్ న్యాయ విచక్షణ ఏవైతే విట్నెస్ ఎగ్జామిన్ చేసి కరెక్టో కాదో ఛాన్స్ ఇచ్చిన తర్వాత శిక్ష చేయడమో వాడిని అక్విట్ చేయడమో జరుగుతుంది. That is the way the proceedings are conducted. There is no other way the proceedings can be conducted. Okay. Now, since you have an understanding of criminal law, మీ క్రిమినల్ లా అనేది జనరల్గా ఐడియా వచ్చింది, క్రిమినల్ లా అంటే ఉంటుంది. నెక్స్ట్ మీ మూవ్ టు హైకోర్టు. హైకోర్టులో ఎటువంటి కేసులు వస్తాయి? రెగ్యులర్ మీరు ఎన్కౌంటర్ చేసే కేసులు. ఎటువంటి కేసులు మీ ముందుకు వస్తాయి? ఎన్ని కేసులు? ఎందుకంటే నాకు చెప్పింది ఏంటంటే ఎస్పెషలీ
Okay. Part 4, they will go to High Court. If authorized officer, that is executive judicial officer, that is forest officer, DFO or sub-DFO, will confiscate the lorry and hard produce under section 44(2)(a), avoid the conditions under section 44(2)(b). Then that fellow, అవే కేసులు ఎక్కువ ఉంటాయి. he will go, the owner who suffered from this order, he will go to district court under section 44(2)(e). Then after completion of the procedure with the district court under 44(2)(e), he will go to high court. And the ఇవే కేసులు ఎక్కువ ఉంటాయి, ఇంకేమైనా కేసులు ఎక్కువ he may go to Supreme Court also. దట్స్ ఓకే. భూమి అందుకోసం నేను అన్నాను. వివాదాలు వస్తాయి సార్. భూమికి సంబంధించిన వివాదాలు వస్తాయి. Any case. ఓకే. ఎన్క్రోచ్మెంట్ కేసెస్. అమ్మా ఎన్క్రోచ్మెంట్ కేసులు ఎలా ఉంటాయమ్మా? మీరు భూతగతలే చెప్పారు కదా, ఎన్క్రోచ్మెంట్ కేసెస్ ఎలా ఉంటాయి అంటే ఒక కేసు మీకు తెలిసింది ఏమన్నా షేర్ చేసుకోండి, అందరికి బెనిఫిట్ అవుతుంది. ఎన్క్రోచ్మెంట్ కేసు మీరు సర్వీస్లో ఉండగా మీరు ఎన్కౌంటర్ చేసిన ల్యాండ్ ఇష్యూస్ ఏ ఉన్నాయి? ల్యాండ్ ఇష్యూస్ ఇప్పుడు ఎంత ఎక్స్టెంట్ ఆఫ్ ఏరియా ఆఫ్ ల్యాండ్ as ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ కంట్రోల్ యాజ్ పర్ యువర్ రికార్డ్స్? States are తెలంగాణ స్టేట్ ఎక్స్క్లూజివ్లీ ఎంత ల్యాండ్? ఫ్రెష్ రిక్రూటా మీరు? ఫ్రెష్ రిక్రూటా? How many years have you been in service? 4 years. Wonderful. How much land did you say? Sir? How much land is in the forest control? Forest. reserve forest. For reserve forest land. Don't know exactly. తెలియదు. ఇప్పుడు మీరు చెప్పిన నెంబర్ ఎంత? 25,732 square kilometers. This is what your area, the forest area? Forest. You declared forest area. Declared forest. That is how much of land in the entire state of Telangana? What percentage of land? 20? How much did we have statistics prakaram? So 10% is gone. 33% నుంచి 10% ఎగిరిపోయింది. Now, so basically మీరు సునీల్ గారి సెషన్లో వినుండొచ్చు ఎంత ల్యాండ్ పోతుంది అని, అంతే కదా? సో 80% of the land is the 20% of your land is already absorbed. Litigation ఉందా, ఫ్రీగా ఉందా? 50-50. Gone with the wind or with there. దీన్ని కాపాడే బాధ్యత కూడా మీకే పెట్టారు కదా. Of course, government is superior. Government for public utility sometimes can take over. But at the same time, కాపాడుకునే బాధ్యత మీకు కూడా ల్యాండ్ కేసులు ఎక్కువ వస్తాయి. ల్యాండ్ కేసులు ఎక్కువ ఎలాంటివి వస్తాయి? సార్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. సార్ మొన్న ఒకటి వచ్చింది సార్ కొత్తగా. హైకోర్టు ఆదేశాల మేరకు మైక్ ఇవ్వండి సార్ ఒక 20 ఎకరాలు మాది ఉంది భూమి సార్. ఇక్కడ ఒక 20 years బ్యాక్ నుంచి సార్ ఒక 20 years బ్యాక్ నుంచి మాది ఒక 20 ఎకరాల భూమి ఉందండి అని వచ్చారు సార్. హైకోర్టు ఆదేశాల ప్రకారం వచ్చారు. అయితే సార్ మరి వాళ్ళకి ఆ వచ్చిన వాళ్ళకి బ్యాంక్ వాళ్ళు రుణాలు ఇస్తున్నారు, తీసుకుంటున్నారు. మరి సార్ మరి దాని మీద వాళ్ళు ఇంకా లోన్లు తీసుకున్నారు వేరే సార్. ఇవి అవి అన్ని కార్యక్రమాలన్నీ నడుస్తూనే ఉన్నాయి సార్. అది మీ ల్యాండ్ అని మీరు అంటారు సార్, అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ల్యాండ్ అని మీరు అంటారు సార్. అయితే సార్ అప్పుడు ఏం చేశారు, హైకోర్టు ఆదేశాలు పోయి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మాది ఉంది ల్యాండ్, మరి మాదేమో మరి సో సర్వే నెంబర్లు, దీన్ని ఏంటి క్లియర్ చేయండి అని వచ్చారు సార్. క్లియర్ చేయండి అని వస్తే అప్పుడు ఏం చేశారు, ఇట్లాంటి ల్యాండ్ సమస్యలు వచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేయాలండి? అప్పుడు సార్ ఆర్డీ మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు జాయింట్ సర్వే చేశారు సార్. జాయింట్ సర్వే చేస్తే మీది ఏది ల్యాండ్ చూపించండి మరి అని మన వాళ్ళు వాళ్ళని అడిగారు. వచ్చిన వాళ్ళకి సమస్య సాల్వ్ అయిందా? సమస్య సార్ అసలు అక్కడ ఇది మాదే అంటాడు, అది అక్కడ జీపీఎస్ చూస్తే అది మన ఫారెస్ట్. అది
ఈ విధంగా ల్యాండ్ సమస్యలు ఉన్నాయి సార్. For giant if they will come. మీరు కూడా రాదు కదా, Giant inspection లో జాయింట్ ఇన్స్పెక్షన్ రమ్మంటే మీరు కూడా రాదు. మనం అంతా గవర్నమెంట్ కింద పనిచేస్తాం కానీ డిపార్ట్మెంట్లో మళ్ళీ ఎమిటీ ఉంటారు. సార్ ఈ విధంగా జరిగింది. నో నో నో, అవి కామన్గా జరిగేవండి, కామన్గా ఎక్కువ జరుగుతూ ఉంటాయి. నేను కూడా కొన్ని కేసులు ఎన్కౌంటర్ చేశాను. ఎట్లా ఉంటుందంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ అసలు రెవెన్యూ డిపార్ట్మెంట్ కాదు, ల్యాండ్ డిపార్ట్మెంట్. ఆ రెవెన్యూ పేరు ఎందుకు బ్రిటిషుల కాలం నుంచి అట్లా ఉండిపోయింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దాని పని చేసుకుంటుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒకప్పుడు భూమి మీద శిస్తు కింద డబ్బులు వచ్చాయి, పంటల మీద రెవెన్యూ వచ్చాయి. అది ఎప్పుడో కాలం, అది కాలం పోయింది. దానికి రెవెన్యూ అనే పదం అట్లనే ఉంచారు, ఇంకా మార్చలేదు. దాన్ని ల్యాండ్ చేయాలి. ల్యాండ్ ఆఫీసర్ అంటే వాడికి అప్పుడు క్లారిటీ వస్తుంది, అప్పుడు మొత్తం వాడు కరెక్ట్గా చూసుకుంటాడు, రెస్పాన్సిబిలిటీ అర్థమవుతుంది. రెవెన్యూ అసలు ఫీల్ అవుతుంటాడు, ఐఆర్ఎస్లా ఫీల్ అవుతుంది. నేనే గవర్నమెంట్కి రెవెన్యూ ఇస్తున్నాను, డబ్బులు ఎక్కువ టైం వేస్ట్ నాకు అనిపించింది, కానీ తప్పదు. ఇలాంటి సమస్యలు ఇప్పుడు సార్ మీ పేరు? నా పేరు బాపయ్య సార్. బాపయ్య. ఎక్కడండి మీ పోస్టింగ్? సార్ ఖమ్మం సార్. ఖమ్మం ఫారెస్ట్ ఎన్క్రోచ్మెంట్, అక్కడ ట్రైబల్స్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి, ప్రాబ్లమేటిక్. సో ల్యాండ్ ఇష్యూస్ మోస్ట్ కామన్. మీకు ఫారెస్ట్లోకి వచ్చి గాంజా కల్టివేషన్ చేస్తుంటారు, అది మీ డ్యూటీనా లేకపోతే లా అండ్ ఆర్డర్కి సంబంధించి? గాంజా కల్టివేషన్ ఎక్కువ జరుగుతుంది, ఖమ్మం డివిజన్లో ఎక్కువ ఉంటుంది కదా, ఖమ్మం వరంగల్ మహబాద్ డివిజన్లో ఎక్కువ ఉంటుంది కదా గాంజా కల్టివేషన్. ఫారెస్ట్లోకి వచ్చి కొంత ల్యాండ్ క్లియర్ చేసుకొని గాంజా కల్టివేషన్ చేస్తుంటారు. డిడ్ యూ ఎన్కౌంటర్ సచ్ కేసెస్? Somebody says yes. Who says? ఎవరు ఎన్కౌంటర్ చేశారు ఆ కేసు? exchange or general exchange. Excess will come and fight, but if you know, what will you do? They are trespassing onto your land and cultivating something. They are not their lands. Tribals చేస్తారు. Yes, sir. The thing is, especially the species will be raised in the very interior of the island. Especially the people know this information has to give exchange people who are not asked. So first they will get information on that. They will before. My question is, if you found out there is a crop growing, what will you do? If you know, we will put the case. that's all that is required. See, excise department వాళ్ళ శాఖ వేరు, మీది వేరు. ఇక్కడ coordination of department is an issue. Coordination of the department is a big issue. See, మీరు కూడా పర్మిషన్ ఇవ్వద్దు, వాళ్ళు లోపల రాలేదు. They can come, maybe they can, but they should need your permission. It is not their territory. Excise department territory will be drawn very different. There is forest land. Concerned forest officer has to be consulted. They should undertake a joint exercise with the permission of the forest officer. Nobody prevents them, nobody allows them to just walk inside. They need a permission to come inside. It is your zone. The moment you draw a line, maybe you can. Forest department is just not left free because you are there as its custodians. You have to protect it. In fact, there should be a warning to you because Absolutely. It is being grown in your land. When you say your land, is public land. Forest land is owned by is gone to the country. It goes to the public at large. That is why you are put as its custodians. Government has interest in it. If forest land goes away, ozone layer will deplete. There will be no green zones. We'll all die one day. That's all is happening right now. Every day land is getting utilized. If trees are being cut and forest suffers, who suffers? Public at large will suffer. India is supposed to be known for dense jungles. Today there are no jungles. Jungles are totally disappearing. Right? Forest land is slowly going away. There is no forest land. It's become an environmental concern. One services. As per our forest department, we can enter to any place to if we suspect the forest problem there. We don't know the rules of exchange department. They may also have the powers to enter to any place. Who? Exchange. Those rules we will not. No, that is the difficulty. But otherwise, ఇక్కడ ఉన్నాం. We are having to enter. ప్రొఫెసర్ గారు అన్నట్టు మీ పరిధి యాక్ట్ లో క్లియర్ గా డిఫైన్ చేసి ఉంటుంది. వాళ్ళు ఇష్టం వచ్చిన లోపలికి వచ్చే ఛాన్స్ లేదు. No, sir, but what he says is, they know that they are distilling some illicit liquor. I think they can. No, that's okay. See, again, their limits are also very clearly drawn. If they know something is happening, let them come in. But let them also notify you. That's Let them notify you. What's that suggestion? I am having confidence that they need water use. I can enter to any place.
the rules, past rules are like that. They may also have rules to regulate this. If some suspension of Let me tell you one thing. Let me clarify this. Since you raised it, for everybody's benefit. I'm sorry, I know some discussion has been generated. Yes. Sir, the rule of law is this. Forest land is falling within the department's purview, which is forest department, correct? Yes. Any illegal activity on your land, you have accountability. Forget about excise department. Excise department, even police department also can come in if they want to, but they'll inform you. First action should be taken by you, if you are aware. Unless you take an action, why will somebody else take an action? And you told that these incidents happen deep in the forest, where no one else can go. Suppose even somebody wants to walk in middle of the night to the forest, are you permitted? It's a free zone. You can't fence the entire forest area, can you? You cannot, it's impossible. It's a free zone. Police can simply walk in, go get that full and come out. But they should also inform that part of your land being is misused for the purpose of making or growing some crops which are defined as narcotic substance, which is dangerous. What is your action? You will do a combing, right? Special task force also will do combing. You will also do internal combing to determine, to check all these things and report to the concerned authorities. You also have a duty cast upon you, correct? Under the Act, your powers are defined. Without notification they do, that is also wrong. That is again discussion of law. ఎక్కువ కాన్ఫ్లిక్ట్ మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి కామన్గా తరచుగా వచ్చే డిస్ప్యూట్స్, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్స్. నేను మొదట్లో చెప్పింది అదే, జ్యూరిస్డిక్షన్ పరమైన ఇష్యూలు కాన్ఫ్లిక్ట్ వస్తాయి. మీరేమంటున్నారు? సింపుల్ యూ ఆస్క్ జెన్యున్ క్వశ్చన్, సార్ ఆ రూల్స్ ఏంటో మాకు తెలియదు అని. ఫారెస్ట్ అకాడమీ, ఐ థింక్ you're hiring lawyers also to do lectures on this రూల్ కాన్ఫ్లిక్ట్. మీకు లా కోర్స్ ఉందా? కంపల్సరీ ఉంటుంది కదా. when you have forest laws, your powers along with general మీ చదివే ఫారెస్ట్ లాస్ తో పాటు అదర్ లాస్ కూడా తీసుకోండి, అదర్ లాస్ కూడా చదవండి. that will help you to formulate your understanding. if you only study forest act, మీకు అంతవరకు అర్థం, వేరేది అర్థం కాదు. అది మీరు అర్థం చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సైజ్ లా, P&D ప్రొహిబిషన్ ఎక్సైజ్ యాక్ట్, ఆ యాక్ట్ కూడా మీకు కొంత ఇంట్రడక్షన్ ఇస్తే మీకు అర్థమైపోతుంది కదా. కన్ఫ్యూషన్ ఇస్ క్లియర్ అవుట్ ఆఫ్ యువర్ మైండ్. వాట్ ఎవర్ కన్ఫ్యూషన్, ప్రొహిబిషన్ ఎక్సైజ్ యాక్ట్ తీసుకొచ్చి దాన్ని మీకు చెప్తే క్లియర్ అవుతుంది. IPC చెప్తారా మీకు? ఇండియన్ పీనల్ కూడా చెప్తారా? అక్కడ ఎవరు చెప్పట్లేదు, 50% చెప్పట్లేదు అంట. IPC చెప్పట్లేదు అంటే మీ కరికులంలో కొన్ని మార్పులు చేసుకోవాలి మీరు. జనరల్గా ఏముంటుందంటే ఏ చట్టాన్ని అయినా మీ పరిధిలోనే ఒక పరిధిలో చదవటం ఉండదండి. ప్రతి చట్టానికి పైన వేరే చట్టాలు ఉంటాయి, దాని అనుబంధ చట్టాలు ఉంటాయి. ఆ చట్టాలు కూడా తెచ్చుకొని మీరు చదవాలి. చదివితే మీ అడ్మినిస్ట్రేషన్ టాప్ లెవెల్ ఆఫీసర్స్ మీరు అడ్మినిస్ట్రేషన్ డిశ్చార్జ్ చేసేటప్పుడు ఆ చట్టం కూడా మీకు తెలుస్తుంది, అంతే కదా. మీకు తెలియకుండా చట్టం జరగదు. హైకోర్టు ఇంటర్ఫిరెన్స్ అక్కడే వస్తుంది, అంతే కదా. హైకోర్టు ఏంటంటే ఆర్టికల్ 226 మోస్ట్ కామన్ ఇన్వోక్ చేసేది. ఏ సందర్భాల్లో హైకోర్టుకి వెళ్తారు? ఒకటి, అధికారి డ్యూటీ చేయనప్పుడు. అధికారం డ్యూటీ చేయాలి, అది చేయకపోతే డ్యూటీ చేయించుకోవాలి. అధికారి డ్యూటీ చేయనప్పుడు ఆర్టికల్ 226 అంటే మ్యాండమస్లు ఎక్కువ ఉంటాయి, రిట్ ఆఫ్ మ్యాండమస్. యు ఆర్ సపోజ్ టు ఇన్యాక్షన్ ఆన్ పార్ట్ ఆఫ్ అన్ ఆఫీసర్. యు ఆర్ సపోజ్ టు డూ ఏ డ్యూటీ, మీరు చేయలేదు. ఏదైనా తప్పని ఫైల్ పెండింగ్ పెట్టుకోలేదు కదా మీరు. మీకు ఎవరో వచ్చి అర్జీ పెట్టుకున్నారు, ఇది నిర్ధారించినట్టు మీరు అట్లనే నేను చూస్తానని ఫైల్ పక్కన పడేసాం అనుకోండి, దేనికి సంబంధించిన కావచ్చు, పక్కన పడేస్తే మరి దానివల్ల బెనిఫిట్ పొందాల్సిన వెయిట్ చేయలేడు కదా. అందుకోసం హైకోర్టుకి వెళ్తారు. హైకోర్టు అంటది ఎప్పుడైతే అధికారి డ్యూటీ చేయలేదో మీరు వచ్చి హైకోర్టులో రిపిటేషన్ అయ్యి హైకోర్టు డైరెక్షన్ ఇస్తుంది వాళ్ళకి పని చేయమని, అంతే కదా. మరి భారత రాజ్యాంగంలో ఏం చెప్పారు? ప్రాథమిక హక్కులను మాట్లాడుతున్నారు. మరి హక్కుల్ని, నాకు హక్కు ఉందండి, జస్టిస్ పొందడం నా హక్కు, నేను హాయిగా బ్రతకాలంటే నాకు ప్రొటెక్షన్ కావాలి, నాకు ప్రొటెక్షన్ ఇవ్వలేదు, అది నా హక్కే కదా, హక్కే కదా. కాబట్టి నేను అడుగుతున్నాను హైకోర్టుని, మీరు తీర్పు ఇవ్వండి. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ కాపాడే బాధ్యత హైకోర్టుకి ఇచ్చారు. హైకోర్టుకి దాని కింద శాఖలకి మీ డిపార్ట్మెంట్కి ఇంప్లిమెంట్ చేయమని పవర్ ఇచ్చారు. హైకోర్టు ఇస్ ది అథారిటీ విచ్ టెల్స్ యూ దట్ యూ హ్యావ్ టు డిశ్చార్జ్ ద డ్యూటీ బికాస్ రెస్పాన్సిబిలిటీస్ కాస్ట్ అపాన్ యూ త్రూ లా కదా. మీ డ్యూటీ మీరు చేయాలి.
మీ కింద ఆఫీసర్ ఏమైనా మీ దగ్గర లీవ్ అప్లికేషన్ పెట్టుకున్నా మీరు పెట్టకుండా పక్కన పడేసినా అది కూడా నేరమే కదా. లీవ్ కోసం అప్లై చేశారనుకోండి, మీ కింద ఆఫీసర్ లీవ్ కోసం అప్లై చేస్తాడు, సార్ నాకు లీవ్ కావాలి, లీవ్ ఉందంటే మీరు ఆపారనుకోండి, వెంటనే డిసిషన్ తీసుకోవాలి. He can go to High Court and a writ of mandamus. కరెక్ట్, యూ కెన్ గో టు, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హై కోర్ట్. మీకు అందరికీ నాకు తెలిసి నేను లిటిగేషన్ ఓపెన్ చేస్తున్నాను, నా పని ఫిట్టింగ్ పెట్టడం మా పని. లేనిపోవడం ఎందుకు ఈ సెషన్ పెట్టుకోవడం, ఉన్నాయి లేనిపోని చెప్తున్నాడు, మాలో మాకే గొడవలు పెడుతున్నాను. ఈ గొడవలు పెట్టట్లేదు. మన రూల్స్ డ్యూటీస్ ఏంటి, మన పరిమితులు ఏంటి, మనం ఒకసారి చర్చించుకుంటున్నాం. అది మీకు కూడా తెలుసు. సరదాగా సంభాషణలో కొన్ని చురకలు అంటించడానికి కోసం మేము ఈ డైలాగ్ వాడుతుంటాం. బట్ డోంట్ టేక్ ఇట్ సీరియస్. డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్ విత్ ఇన్ ద స్కోప్ ఆఫ్ లా, ఇట్ విల్ హెల్ప్ యూ. ఎందుకంటే బాధ్యత గల ఆఫీసర్కి ఎవరైతే డ్యూటీ, ఒక రెస్పాన్సిబిలిటీ, చట్టపరమైన రెస్పాన్సిబిలిటీ ఇచ్చారో ఆ అధికారి వెంటనే దాన్ని క్లోజ్ చేయాలి. చేయనప్పుడు హైకోర్టులో రిట్ ఫామ్ అవుతుంది. హైకోర్టుకి ఎనామస్ పవర్స్ ఉన్నాయి. ఎవరినైనా క్వశ్చన్ చేయగలరు, ఎవరినైనా పులం. ఇప్పుడు మీరు ఈ సెటప్ చూసారు, ఇదంతా ఇది హైకోర్టు సెటప్. ఇప్పుడు స్వాతంత్ర్యంగా మీరు మాట్లాడాలి, మీరు చెప్పాలి, ఆ స్వేచ్ఛ ఇస్తుంది, మీరు చెప్పుకోవాలి. మీరు ఎందుకు హైకోర్టులో మీరు ఒక్కళ్ళని వాదించడం కాదు కదా, ఒక లా తెలిసిన వ్యక్తితో వాదిస్తే మీకు కేసు గెలుస్తారనే నమ్మకం ఉంటుంది. ఎందుకంటే కోర్టులో జరిగే సంభాషణలు ఏముంటాయి, చట్టానికి సంబంధించినవి. ఒక వ్యక్తి ఉద్యోగం ఉండాలన్నా, ఉద్యోగం పోవాలన్నా చట్టానికి సంబంధించిందే కదా. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకసారి ఒక ఆర్టీఓ, ఎందుకంటే మీ పరిధిలో జనరల్గా ఆర్టీఓలు కూడా మిక్స్ అవుతారు. మీ ఫారెస్ట్ అపట్టింగ్ ల్యాండ్లో ఆర్టీఓలు కూడా వచ్చేస్తారు. వాళ్ళు వచ్చి హెడ్ లైన్ పెట్టుకుని కూర్చుని, మాకు సంబంధం లేదు, వీళ్ళు వెహికల్ పట్టుకోవడం మా పని అంటారు. నాకు అనవసరం, నాకు ఇంత పని, వెహికల్ వచ్చిన వెహికల్ పట్టుకోవడం, డబ్బులు పెట్టడం మా పని, అదే పని. పట్టుకున్నారు వెహికల్స్, కంటైనర్స్ పట్టుకున్నారు, అయిపోయి హైకోర్టు ఏం చెప్పిందంటే ఆ కంటైనర్ రిలీజ్ చేయమని ఇచ్చింది. కొత్తగా వచ్చాడు అధికారి, పవర్ అప్పుడే చూశాడు. పవర్ ఇది ఫుల్ పవర్, అది నా ఇష్టం, హైకోర్టు ఏంటి, హైకోర్టు చెప్పేది ఏంటి, నాకు చెప్పారు పవర్, ఇది నా పవర్ అని చెప్పి చేయలేదు. హైకోర్టు ఆయన్ని సమన్ చేసింది. ఇదే సెటప్లో హైకోర్టు వచ్చి నా ముందు అప్పేరుగా ఉంది హైకోర్టు అధికారి. ఆ అధికారి వచ్చే అప్పేరయ్యాడు. ఆ అధికారిని హైకోర్టు జడ్జి అడిగాడంటే, చూడు బాబు, నీకు లా అంటే ఏంటో తెలుసా అని. నాకు తెలుసండి, నా పవర్స్ అవి, నా పవర్స్ కాబట్టి నేను వెహికల్ సీజ్ చేశా అని. మరి హైకోర్టు తీర్పిస్తే నువ్వు వదిలిపెట్టవా అంటే, అది నాకు తెలియదండి అని. అయితే నువ్వు జైలుకి పో, నీకు అంతే అక్కడ జైల్లో నేర్పిస్తా, నీకు ఏం తెలియదు. హైకోర్టు ధిక్కారం చేసేది కంటెంప్ట్ అవుతుంది కదా, కంటెంప్ట్ అవుతుంది కదా. అంటే ఏంటి, మనకు తెలియదు ఏంటంటే ప్రతి శాఖ ఉంటే ఇది నాకు ఇచ్చిన పవర్ కదా. ఇప్పుడు జనరల్గా కొత్తగా వచ్చాడు, నేను ఎస్ఐ అవుతా, లేకపోతే సిఐ అవుతా, లేకపోతే నేను డిఎస్పీ అవుతా. ఆ పవర్ ఉంటే ఏముంది, అందరిని బెదిరియచ్చు. మన వెహికల్ వస్తుంది, బల్బు వెళ్తుంటే భయపడుతుంది కదా. అంతవరకు ఆలోచిస్తారు. నీకు పైన చట్టాలు వేరే ఉన్నాయి, నీ పైన చెక్ అండ్ బ్యాలెన్స్ అని ఉంటుందని. ఇట్స్ అ బ్యూటిఫుల్ స్ట్రక్చర్. చట్టాన్ని ఎంత బాగా స్ట్రక్చర్ చేసి పెట్టారంటే, దీన్ని నిర్మించిన వాడు, ఎవరైతే చట్టాన్ని మనకు అందించిన వాడు, మనకు అందించిన మేధావులు, ప్రతి ఒక్క చోట చెక్ అండ్ బ్యాలెన్స్ పెట్టారు. ఎవరికి అబ్సల్యూట్ పవర్ ఇవ్వాల. రాజకీయ నాయకులు ఎంత చేసినా 5 సంవత్సరాల్లోనే, దిగిన తర్వాత ఏం చేయలేరు. గవర్నమెంట్ ఆఫీసర్ ఎంత చేసినా సర్వీస్లో ఉన్నంతసేపు, అది కూడా ఆయన పరిధిలో పనిచేసినంతసేపు. సర్వీస్ దిగిన తర్వాత మళ్ళీ మీకు ఏముండదు. అందరిలాగే మీరు క్యూలో నిలబడాలి, అందరిలాగే రికమెండేషన్ కోసం తిరగాలి, అందరిలాగే పెన్షన్ తీసుకోవాలి. కరెక్టా కదా? నేను ఆఫీసర్ అంటే నువ్వు అప్పుడు ఆఫీసర్ ఇప్పుడు కదా పోయాడు. బిఫోర్ ఆఫీసర్, అప్పుడు ఆఫీసర్ నేను గౌరవించాను. నువ్వు నీ చేతిలో పవర్ ఉంది కాబట్టి. పవర్ లేనప్పుడు పవర్ హీనం అయిపోతుంది కదా. పవర్ని వాడుకునే విధానం ఏంటంటే, వాడుకోవడం అని కాదు, మీ డ్యూటీ చేయడం కోసం మీకు పవర్ కన్ఫర్ చేస్తుంది. మీకు ఎవరికి ఇవ్వని పవర్ మీకు ఇస్తుంది. సీజ్, నేను సీజ్ చేసి జైల్లో పెడతాను దొంగని కదా. బెదిరించారంటే రౌడీజం కేసు పెడతారు. మీకు పవర్ ఆఫ్ సీజర్ ఉంది, పవర్ ఆఫ్ సర్చ్ ఉంది కదా. యూ కెన్ సర్చ్. ఎవరైనా ఆపి కమాన్ సర్చ్ అంటే సర్చ్ చేస్తారు. మీకు ఆ పవర్స్ కన్ఫర్ చేశారు. ఎవరికి ఇవ్వలేదు ఎందుకు మరి? పౌరుడు కూడా బాధ్యత ఉంది కదా. ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడారు, డ్యూటీస్ గురించి మాట్లాడితే దొంగతనం కలపలు జరుగుతుంది, దొంగడు పట్టుకోవాలి. పౌరుడు కూడా హక్కు ఉంది, ఆపాలి. దొంగతనం జరుగుతుంటే ఆపాలి. ఆపనప్పుడు మరి అది కూడా తప్పే కదా. మీకు ఆ పవర్ ఆ స్వేచ్ఛ ఇచ్చినప్పుడు దాన్ని దుర్వినియోగం చేయడం కరెక్ట్ కాదు కదా. న్యాయబద్ధంగా జరిగే పనులు చేయాలి. రెండోది, ఇప్పుడు నేను ఇవన్నీ చెప్తున్నాను సరే, ఇవన్నీ బాగానే ఉన్నాయి, మరి దీన్ని ఎట్లా పెట్టాలి, మనకి ఎట్లా రాయాలి? ఈ లా అంటే ఒక భాష ఉంటుంది, దానికి లెటర్ రాయాలి, దానికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ వాడతారు, ఇవన్నీ ఎట్లా చేయాలి సార్? మీకు క్వశ్చన్ వస్తుంది.
అది నేను ఇప్పుడు ఒక రోజు చెప్పేది కాదు. మేమే 5 సంవత్సరాలు చదువుకోవాలి. నల్సార్లో 5 సంవత్సరాలు మేమే చదువుకున్నాం. చదువుకున్న తర్వాత వాళ్ళు ప్రాక్టీస్లోకి వచ్చిన మళ్ళీ ఇంటర్న్షిప్స్ చేసి ప్రాక్టీస్ చేసి మేము నేర్చుకుంటాం. చాలా కష్టమైన పని అది. దానికి మీకు ఏంటంటే లా డిపార్ట్మెంట్ సపోర్ట్ చేస్తుంది. మీకు డౌట్లు ఉన్నప్పుడు చెక్ విత్ లా డిపార్ట్మెంట్. సరే ఇట్లా లీగల్ పర్మిట్ డౌట్స్ ఉన్నాయి, లేకపోతే అకాడమీకి కాల్ చేయండి. మీ అకాడమీ ఉంది అందుకోసం వెళ్తా. ఫారెస్ట్ అకాడమీ ఇస్ దేర్ ఫర్ దట్ పర్పస్. ఈ ఫారెస్ట్ అకాడమీలో లీగల్ టీమ్ ఉందా? లీగల్గా టీం లేదు. జ్యుడిషియల్ అకాడమీ మీరు అక్కడి నుంచి పేరేసి తీసుకుంటారా? కంపల్సరీ కన్సల్ట్ చేయండి. ఎందుకంటే మీకు ఫారెస్ట్లో ఎట్లా హ్యాండిల్ చేయాలి, మిమ్మల్ని మీరు ఎట్లా కాపాడుకోవాలి, ఎదురు వచ్చి సెల్ఫ్ ప్రొటెక్షన్ ఎట్లా చేసుకోవాలి, ఈ ట్రైనింగ్ మీకు అకాడమీలో ఇస్తారు. ఫారెస్ట్లో ప్రాబ్లమ్స్ ఉంటే యానిమల్స్ ఈ బిహేవియర్ ఉంటుంది, చీకట్లో ఈ బిహేవియర్, విల్ గివ్ యూ దీస్ లైట్స్, విల్ గివ్ యూ దిస్ ప్రొటెక్షన్, నైట్ ఇన్స్పెక్షన్ జరిగేటప్పుడు ఏం చేయాలి, జాగ్రత్తలు ఏంటి, బీ కేర్ఫుల్, ఎట్లా చేయాలి, ఇవన్నీ చెప్తారు. మరి ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి ఇవన్నీ ఎట్లా చేయాలని చెప్పరు కదా. ఇంప్లిమెంటేషన్ చెప్పరు కదా. హార్డ్ కోర్ లా అనేది చెప్పరు. లా టెక్నికాలిటీస్ ఇంట్రికసీస్ ఇవన్నీ చెప్పరు. సో మీకు తెలియదు కాబట్టి సీనియర్ ఆఫీసర్ అయ్యేంత వరకు మీకు కొన్ని తెలియదు. సీనియర్ ఆఫీసర్ అయిన తర్వాత కూడా కొన్ని విషయాలు మనకు తెలియదు. కరెక్టేనా? లాకి ఇంకా డీటెయిల్ కావాలి. ఈరోజు మీరు ఈ సెషన్ పెట్టుకున్నారు కాబట్టి మీకు ఐ ఓపెనర్గా చూపిస్తున్నాం అంతే. ఐఎమ్ గివింగ్ జస్ట్ ఇంట్రడక్షన్ అంతే. ఒక ఇంట్రడక్షన్ మాత్రం చెప్తున్నాను. చూడండి సార్, చట్టం అంటే ఇది, ఇంత రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. చిన్న తప్పు జరిగినా క్వశ్చన్ అయిపోతుంది, హైకోర్టు వరకు వెళ్ళిపోతుంది, హైకోర్టు క్వశ్చన్ చేస్తుంది, హైకోర్టు మీకు కంటెంప్ట్ పవర్ ఉంది, మీరు చట్ట విరుద్ధంగా పనిచేశారు కాబట్టి మీ ఉద్యోగం కూడా తీసేయగలదు. ఆ ఆఫీసర్ ఎవరైతే పిలిపించారో హైకోర్టు జడ్జి డిక్టేట్ చేయడం మొదలుపెట్టాడు. దేర్ వాజ్ ఎ ఆర్డర్ పాస్ బై ది హైకోర్ట్ టు ది కన్సర్న్డ్ ఆఫీసర్ టు ఇంప్లిమెంట్ ది ఆర్డర్ ఆఫ్ దిస్ కోర్ట్. నేను ఆర్డర్ చదివి చెప్తున్నాను మీకు. హౌఎవర్ ది ఆఫీసర్ despite being informed has not obeyed the directions of this honorable court. So therefore this honorable court consider it as a contempt, and the superior of this officer, the principal secretary resident, to take immediate departmental action against the concerned officer for failing to discharge the duties and also the orders of this court. అని డిక్టేట్ చేసి పెడుతుంటే ఆయన ఏడవ మొదలుపెట్టాడు. ఉద్యోగం పోతుంది అంతే కదా. ఉద్యోగం పోతే మళ్ళీ అప్పటిలాగే బయటపడాలి. ఉద్యోగం పోతే అవుట్. పెద్ద ఆఫీసర్ ఉద్యోగం పోతే ఏమైంది? హైకోర్టు డిక్టేట్ చేస్తున్న ఆర్డర్. ఒక్కసారి సర్వీస్ రికార్డులో బ్యాడ్ అని పడితే అన్ని ఎట్టు పడతాయి కదా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హైకోర్ట్. జనరల్గా మీరు ఇప్పటి వరకు ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ మీద మీరు ఎప్పుడైనా మీ సర్వీస్లో ఎప్పుడైనా మీరు కమ్ అక్రాస్ దిస్, మీకు ఎప్పుడైనా సందర్భంలో ఇటువంటి ఇన్సిడెంట్ జరిగిందా? జరగదు. జనరల్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నాతో మొన్న అడిగారు, ఫీవర్ విత్ వాట్ ఈస్ అగ్రికల్చర్ మార్కెటింగ్. ప్రతి డిపార్ట్మెంట్కి గవర్నమెంట్లో ఎన్ని శాఖలు అయితే ఉన్నాయో అన్ని చట్ట విరుద్ధంగా పనిచేస్తాయని చెప్పను. చట్టానికి అనుగుణంగా పనిచేయాలి. కానీ అన్ని డిపార్ట్మెంట్లో సేమ్ క్వశ్చన్, మాకు లా తెలియదండి. తప్పేం లేదమ్మా. దట్ ఈస్ నాట్ ఎ రాంగ్ క్వశ్చన్. దట్ ఈస్ అ రైట్ థింగ్. బికాస్ ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి శాఖ కూడా డబ్బులు ఖర్చు పెడుతుంది, కానీ లా ఇంట్రడక్షన్ అనేది ఎక్కడ జరగదు. కరెక్టే కదా. నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను. నేను ఇంకా సెక్షన్లోకి డ్రాఫ్టింగ్లోకి ఎట్లా జరుగుతామని మాట్లాడలేదు. కేవలం పైన టచ్ చేస్తున్నాను. ఇవి ఇట్లా ఉంటుంది సార్ అని టచ్ చేస్తున్నాను. ఎందుకంటే తెలియని వాళ్ళకి కొంత అండర్స్టాండ్, తెలిసిన ఆఫీసర్లకి ఓహో ఇంకా ఇండెప్త్ ఉందా అని అర్థమవుతుంది, తెలియని ఆఫీసర్కి ఓహో ఇట్లా ఉంటుందా అని తెలుస్తుంది. అంతే కదా. సో therefore you have to have some amount of training so far as law is concerned. And I don't know if members from the Forest Academy are here. I would suggest, sir, make a recommendation to get into the intricacies of law, to get an understanding. అండ్ కొంత డ్రాఫ్టింగ్ కమ్యూనికేషన్స్ ఉంటాయి. మనం ఎక్కువ ఏ భాష వాడతాం? తెలుగులో కమ్యూనికేట్ చేస్తాం. మీరు ఎట్లా కమ్యూనికేట్ చేస్తారు? ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేస్తారు. ఆ ఇంగ్లీష్లో ఏముంటుంది? పాత డ్రాఫ్ట్ ఉంటాయి, సైక్లో స్టైల్ డ్రాఫ్ట్స్ ఉంటాయి. వేర్ యాజ్ యూ హావ్ బీన్ ఇష్యూడ్ సమ్మన్స్ నోటీస్ సో అండ్ సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రాసేస్తారు. అంతే కదా. మన దాని అర్థం మనకు తెలియదు. మీరు ఏం చేయాలంటే మీరు దాని ఇంట్రడక్షన్ లీగల్గా చెప్పించుకోవడమే కాకుండా ఒక సిమ్యులేషన్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేసుకోండి. ఐఎమ్ రికమెండింగ్ స్టాండర్డ్ ఫార్మాట్స్ మీద ఒక సిమ్యులేషన్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేసుకోండి. మీ ఎందుకు చెప్తున్నారంటే సార్, మీ అందరూ చెప్తున్నారు. ఐఎమ్ టెలింగ్ దిస్ బికాస్ మీరు రెగ్యులర్ చేసే డ్యూటీస్లో ఇది కామన్. అవే మీకు క్లారిటీ లేనప్పుడు మీ డ్యూటీ ఎలా చేస్తున్నారో మీకు డౌట్ వస్తుంది. అంతే కదా. మీకు తెలుసు తప్పు, ఇది రాంగ్ తెలుస్తుంది. ల్యాండ్ డిస్ప్యూట్స్, ఆయన అన్నట్టు ల్యాండ్ డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు ఎట్లా డీల్ చేయాలి అది మీకు చేయలేరు. 220 చట్టాలు ఉన్నాయి, అందులో మీ ఫారెస్ట్ చట్టాలు కూడా ఉన్నాయి ల్యాండ్కి సంబంధించి. సర్వే లేని ఒక శాఖ ఉంటుందని,
సర్వే ఒక టైంలో చేయాలని, జాయింట్ డిపార్ట్మెంట్ చేయాలని, సర్వే నెంబర్లు ఏంటి, దీని స్టోరీ ఏంటి, అసలు ఇది ఫారెస్ట్ ల్యాండ్ రికార్డు ఎట్లా చూపించుకుంటున్నారు, కరెక్ట్గా అవుతుందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి కదా. ఇవన్నీ మీరు ఎట్లా చేయగలరు? రెగ్యులర్ మీరు డ్యూటీ చేసి ఇవి చేయలేరు కదా, రెండు చేయలేరు కదా. కన్సల్టేషన్ త్రూ కౌన్సిల్ ఈజ్ మ్యాండేటరీ. ఐ డు నాట్ నో మీకు హైకోర్టులో ఎన్ని కేసులు ఉన్నాయో నాకు తెలియదు. ఐ రియలీ డు నాట్. హైకోర్టులో మీకు ఎన్ని కేసులు ఉన్నాయో నాకు తెలియదు. బట్ ఐ నో దట్ మీ డిపార్ట్మెంట్ హ్యాస్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్. అదే రెవెన్యూ డిపార్ట్మెంట్ హ్యాస్ మాక్సిమం కేసెస్. ఒప్పుకుంటారా? మోస్ట్ నటోరియస్ డిపార్ట్మెంట్ ఇస్ రెవెన్యూ. తెలుసా మీకు? ఇంకోటి, హైకోర్టులో పెద్ద లిటిగెంట్ ఎవరో తెలుసా మీకు? పెద్ద లిటిగెంట్ ఎవరు తెలుసా? గవర్నమెంట్. జోక్ సీరియస్ అండి. గవర్నమెంట్ ఈస్ ద బిగ్గెస్ట్ లిటిగెంట్. Because it has 100 children. ఎస్, గవర్నమెంట్ ఈస్ ద బిగ్గెస్ట్ లిటిగెంట్. గవర్నమెంట్ సగం గొడవంతా గవర్నమెంట్. హైకోర్టు రెగ్యులర్ లిటిగేషన్, హైకోర్టులో లిటిగేషన్ జరిగేదంతా గవర్నమెంట్. 60% గవర్నమెంట్, కొన్ని 40% ప్రైవేట్ పార్టీ. చాలా తక్కువ. గవర్నమెంట్ లేకపోతే హైకోర్టు లేదు. ఎందుకంటే గవర్నమెంట్ చేసే తప్పులనే హైకోర్టు చేస్తారు, క్వశ్చన్ చేస్తారు, అంతే కదా. అందుకోసం హైకోర్టులో ప్రతి ఒక్క యాక్ట్ని క్వశ్చన్ చేస్తారు. ఇప్పటివరకు మీకు తెలిసి ఉండకపోవచ్చు, చాలా మంది యంగ్ ఆఫీసర్స్ ఉంటారు, అసలు లా ఉందా లేదా, మనమే కదా లా అనే ఫీలింగ్ కలుగుతుంది, అంతే కదా. కానీ మీ అబౌవ్ ఇంకా లా ఉంది, చెక్ అండ్ బ్యాలెన్స్ ఉందని తెలిస్తే యూ విల్ బి సర్ప్రైజ్డ్ కదా. యూ షుడ్ నాట్ ఇగ్నోర్ లా. అండ్ ఎస్పెషలీ మీకు ఖాళీ టైం దొరికినప్పుడు, ప్రాక్టికల్గా మాట్లాడుతున్నప్పుడు ఫారెస్ట్ యాక్ట్ గురించి తెలుసుకోండి, దానిలో రూల్స్ తెలుసుకోండి, మీ పరిధిలో మీరు చేయాల్సిన పనులు ఏంటో తెలుసుకోండి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీ పరిధిలో పనిచేసినంతసేపు మిమ్మల్ని ఎవ్వరూ క్వశ్చన్ చేయలేరు, అంతే కదా. ఒకళ్ళు క్వశ్చన్ చేసినా మీరే కాదు. ఎందుకంటే నాకు ఇచ్చిన పరిధిలో, నాకున్న పవర్స్లో నేను పనిచేశాను. నన్ను క్వశ్చన్ చేసే అధికారం మీకు లేదు. సింపుల్. ఇక్కడితో నేను ముగిస్తాను. మీకేమైనా క్వశ్చన్, ఏదైనా క్వశ్చన్, గుడ్ ఆర్ బ్యాడ్, నాకు అడిగే క్వశ్చన్స్ ఉంటే ప్రొఫెసర్ గారు మీకు ఏమైనా హ్యాండ్ చేస్తారు. యూ కెన్ కంటిన్యూ నాతో నన్ను అడగాల్సిన క్వశ్చన్లు ఏమైనా ఉంటే ఐ స్పెండ్ అనదర్ 10-15 minutes. ఎందుకంటే లెక్చర్ అనేది గంట మించిపోయింది. గంటకి ఎక్సిడ్ అయితే మీకు పిచ్చకు. ఏమండి? మైక్ మైక్ నేను చెప్తానండి సింపుల్గా. అయ్యో షో అయిపోలేదండి, కూర్చోండి కొంచెం. ఇట్స్ ఓకే, ఐ అండర్స్టాండ్ ఇట్. థ్యాంక్స్ ఫర్ బేరింగ్ విత్ మీ. నేను తెలుగులో ఎక్కువ స్పీచ్ ఇవ్వను. ఈరోజు నేను బహుశా మా గురువు గారు చెప్పాలి ఏ మేరకు మేము ఏవో సక్సెస్ అయ్యాము, తెలుగు భాషను కరెక్ట్గా వాడుకొని మీ అందరికీ చెప్పాల్సిన విధంగా ఏమేమి పాయింట్స్ చెప్పాలో చెప్పామనేది. నేను కూడా నన్ను కూడా రివ్యూ చేస్తారు. మీరు అడిగే క్వశ్చన్ ఇప్పుడు ఇందాక అడిగారు, కొట్టాలి అని. కొట్టమని ఎవరు చెప్పారండి మీకు? ఐపీసీలో రాసుకున్నారు, మీ ఫారెస్ట్ యాక్ట్లో రాసుకున్నారు. మీరు కట్టడి చేయొచ్చు, మనిషిని పట్టుకోవచ్చు, పట్టుకొని మీరు ఫోర్స్ఫుల్గా తీసుకెళ్ళి కూర్చోబెట్టచ్చు. కొట్టారనుకో అది హ్యూమన్ రైట్స్ వైలేషన్ అవుతుంది. కానీ డ్యూటీలో తప్పదు, కొన్నిసార్లు కొట్టాలి అంటారు, కొన్నిసార్లు తప్పదు, లేకపోతే వినడం. లాతో బూత్ బాతో సేనేమో అంటారు, అంతే కదా. అంతే కదా. తన్నే వాడిపోయి వినడు. మీరు కొట్టారు, మీకు కొట్టలేదని చెప్పాలి. నేను ఇట్లా చెప్పాను, రికార్డింగ్ అవుతుంది. నేను చెప్పాను అనుకో, ఆఫీసర్తో కొట్టమని చెప్తున్నాడు, లాయర్ బాధ్యత గల లాయర్ అడ్మిషన్ అయిపోయి. నేను కొట్టారంటే నేను ఉద్యోగం మిగుతాను. ఆ కొట్టావని హ్యూమన్ రైట్స్ కదా అంటారు. అక్కడ మళ్ళీ చీఫ్ జస్టిస్ కూర్చొని ఉంటాడు. అధికారిని ఎప్పుడు ఎవరిని కొట్టమని చెప్పలేదు. మిమ్మల్ని మీరు కాపాడుకునే ప్రక్రియలో అతన్ని మీరు ఆపగలిగారు అంతవరకే. కొట్టమని భారత శిక్షా స్మృతిలో కానీ, సిఆర్పిసిలో కానీ పోలీసుడికే హక్కు లేదు. ఎక్కడ రాసిందా కొట్టమని? రాసుందా? నేను అడుగుతున్నాను, మీరు పుస్తకాలు తిరగండి. మీరు కొట్టారు, ఎంతమంది కొట్టారు ఇప్పటి వరకు? పర్లేదు చెప్పండి సార్. సరే కొట్టారంటే మాకు కొట్టారని మనం చెప్పం మేము. అది కన్ఫ్యూషన్ అయిపోతుంది. నేను కొడుతున్నాను, ప్రతి ఒక్కటి బెదిరిస్తున్నాను.
కొట్టుకోటాలు జరగకుండా చూసుకునే బాధ్యత మీది. ఎందుకంటే పోలీస్ యంత్రాంగంలో ఒక శాఖ కాబట్టి మీకు కూడా బాధ్యత ఉంది కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత మీ పైన ఉంటుంది. కొట్టడం కరెక్ట్ కాదు, చట్టపరమైనది కాదు, చట్ట విరుద్ధమైనది. సో కొట్టకూడదు. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? సార్ జనరల్ క్వశ్చన్ సార్. ఒకతను ఎక్యూజ్ని రిమాండ్ చేసింది సార్. అంతా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఎక్విటెన్స్ ఎగ్జిక్యూట్ చేయాలి. మధ్యలో కొంచెం సెక్షన్ చేయాలి. కానీ ఎక్విటెన్స్ చేసినప్పుడు నేను కొంచెం సెక్షన్ చేయాలి. మరి అది ఏం చేసింది సార్? మంచి క్వశ్చన్ అడిగారు సార్. రూడుల్ షా అనే ఒక కేసు ఉంది సార్. అది సుప్రీంకోర్టు ఒక కేసులో ఒక వ్యక్తి తను తప్పు చేయకపోయినా 14 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. తనకి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే క్షమించమని అడిగింది. మేమందరం ఇంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నాం, ఇంత యంత్రాంగం ఉండి నీకు జైలు శిక్ష 14 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించాడు, నన్ను క్షమించు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చి అతనికి ఏం చేయగలం? కాంపెన్సేషన్ ఇచ్చింది. సివిల్ రాంగ్, అది తప్పు. దానికి కోర్టు రావాలి, స్పందించాలి. దానికి చట్టాలు ఉన్నాయండి, అది మీరు చేసేది కాదు. అది ఒక న్యాయసభలో కోర్టులో చర్చించుకొని దాని గురించి కాంపెన్సేషన్ అడగాలి. దానికి ఏంటంటే స్టేట్ అంటే గవర్నమెంట్ తప్పు చేస్తే మీరు డబ్బులు ఇవ్వద్దా? అతనికి ఏమిస్తారు? తను కోల్పోయిన 14 సంవత్సరాల జీవితాలు తిరిగి ఇవ్వగలరు? ఇవ్వలేరు. కానీ దానికి ఎంతో కొంత డబ్బు రూపాయనో లేకపోతే ఇంకో రూపాయనో సర్వీస్ రూపాయనో ఏదైనా ఇవ్వాలి. ఇలాంటి తప్పులు కొన్ని వందల మంది సఫర్ అవుతున్నారు తెలుసా? భారతదేశంలో మన న్యాయ వ్యవస్థలో నేనంటమని కాదు, ఈ జాప్యం వల్ల కొన్ని వందల మంది దే ఆర్ అవైటింగ్ జస్టిస్. ఆ జస్టిస్ కోసం ఎవరిడే పోరాడతాం. అది న్యాయబద్ధంగా జరుగుతుందా లేదంటే మనకున్న కొన్ని దౌర్భాగ్యాలు ఉన్నాయి, దానివల్ల కొన్ని జరగట్లేదు. నిజంగా చట్టం అది జరిగితే చాలా మంది తప్పులు పెట్టుకొస్తారు. ఇప్పుడు డిమానిటైజేషన్ చూడండి, ఎంత పెద్ద ఇంపాక్ట్ వస్తుంది. మంచి ఉద్దేశం, లాంగ్ రన్ అందరికీ ఉపయోగపడుతుంది. కట్టలు డబ్బులు సంక్రాంతి పండుగకి మనం చూస్తాం, భోగి పండుగ 500 నోట్లు 1000 నోట్లు వేసుకోవాలి. చట్టం మాత్రమే చేయగలదు, మనిషి చేయలేడు. ఎవడు ఫైట్ చేసినా ఒక చట్టం తీసుకురావడం కోసం ఫైట్ చేస్తారు. చట్టం వచ్చిందో చట్టం కోసం ఫైట్ చేయాలి. సేమ్ ఇష్యూ సార్, అదర్ కవరేజ్ ఇస్తే. ఎందుకంటే ఒక బస్ స్టాండ్లో ఒకడు పులిచర్ పెట్టుకొని అమ్ముకు ఫోన్ చేసినాడు, వెంటనే పోయినాం, సీజ్ చేసినాం, రిమాండ్ పంపిస్తే జడ్జి గారు 15 days రిమాండ్ చేసినాం, వైలేట్ చేసినారు. దట్ ఫెలో ఈజ్ సబ్జెక్ట్. కానీ ఈ చర్మాన్ని ల్యాబ్ పంపిస్తే అది కుక్క ద్వారా వచ్చింది. షెడ్యూల్ 1 ఏం కాదు, 3 years టైం ఉంది శిక్ష, రిమాండ్ 30 days ఇస్తే ఆఫ్టర్ 15 days పంపిస్తారు. కానీ ల్యాబ్ పంపిస్తే చర్మాన్ని ఇది కుక్క తోడు అని వచ్చింది. అయితే డూయింగ్ ఇన్ గుడ్ ఫెయిత్ అన్న సెక్షన్ 60 ఆఫ్ వైలేట్ ప్రొటెక్షన్ యాక్ట్ చెబుతూ నో క్రిమినల్ ప్రొసీజర్ అని అదే రాసిన జడ్జి గారికి దిస్ ఈజ్ ది హ్యాపెన్. చాలా బట్టి ఇచ్చారు మనం రాసి అంటే మీరే ఒప్పుకున్నారు, రిటర్న్ ఇచ్చేసాం. కోర్టు ఏం చేసింది? కోర్టు కేసు అక్విట్ చేసింది. వదిలేసి ఐ రియలీ రెస్పెక్ట్ అండ్ అప్రిషియేట్ వాట్ యువర్ డిపార్ట్మెంట్ హెస్ డన్. పోలీసు వాళ్ళు ఈ పని చేయరు. వాడు దొంగ కాదని తెలిసినా సరే దొంగ అని ఆర్గ్యూ చేస్తారు. No, that's okay. That's okay. Right? That's what I'm saying. I very respectfully appreciate what you are saying. ఇది బాధ్యతతో చేసిన పని. ఐ రియలీ అప్రిషియేట్. ఎందుకంటే ఇట్లా ఎంతమంది చేస్తారండి? ఒక ఇన్నోసెంట్ వాడేదో మాయల వరైటీ చేయడం కోసం ఏదో మ్యాజిక్ చేసుకుని రంగు వేసుకుని ఉండొచ్చు, మనకు తెలియదు. కానీ దీస్ మిస్టేక్స్ హ్యాపెన్. ఆ బాధ్యత కూడా మీ మీదే ఉంటుంది. ఇప్పుడు నేను సెషన్ ఇవ్వాల్సి మీకు కాదండి, మీ పరిమితి చాలా చిన్నది. ఫారెస్ట్లో జరిగే చిన్న చిన్న విషయాలు లా అండ్ ఆర్డర్ పోలీసు వాళ్ళు డీల్ చేస్తుంటాను నేను కొన్నిసార్లు. ఐ అడ్రస్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్సో, వెరీ నోటోరియస్. లా అండ్ ఆర్డర్ ఇస్ కత్తి మీద సాంగ్ లాంటిది, పోలీసు వాళ్ళు చంపేస్తారు. హౌ డూ డీల్ విత్ పోలీస్ డిపార్ట్మెంట్? హౌ డూ డీల్ విత్ ప్రాసిక్యూషన్స్? ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఇన్ సచ్ మేనర్స్ యూ హ్యావ్ నో అదర్ ఆల్టర్నేటివ్ బట్ సీక్ రికోర్స్ ఉండరు. వాట్ యూ హ్యావ్ డన్ ఈస్ అప్రిషియబుల్, highly commendable. But let me tell you, are all the officers like you? No. Unfortunate. Which is why the law is required. And itlanti jarinappudu we will prosecute the entire department. Yes. Absolutely. I will say, for prosecuting me wrong, I will sue you. ఇందాక నేను సార్ చెప్పినట్టు తప్పు. చట్టానికున్న ఒక డేంజరస్ థింగ్ ఏంటంటే మంచి చేస్తుంది, చెడు చేస్తుంది.
వాడు దొంగ అయితే శిక్షార్హుడు, వాడు దొంగ నిర్దోష అయితే దాన్ని మనం అనుభవించాలి కదా. That's what the law says. You can let go 1,000 criminals, but one innocent shall not be punished. Let 1,000 criminals go scot free, but one innocent shall not be punished. Ultimately innocent ని కాపాడాలి. అది కోర్టు బాధ్యత. ఆ బాధ్యత మీకు ఇవ్వాల. మీ డ్యూటీ చేయండి, మీ డ్యూటీ మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి, ఎంక్వైరీ చేయండి, ఆనెస్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేయండి. తర్వాత కోర్టు చూసుకుంటుంది. కోర్టులేమీ మీరు నిర్దాక్షిణ్యంగా బిహేవ్ చేయాలి. కోర్టు కూడా తెలుసు, కోర్టు పద్ధతులు తెలుసు. దానికి ఒక స్పెషలైజ్ ఏజెన్సీస్ క్రియేట్ చేశారు. మీది ఒక స్పెషలైజ్ భాగం. By virtue of your training, we are a specialized agency. We'll take care of legalities. Any more questions, sir? Before I part and say goodbye to all of you. Any more questions? Officer, young officers, any questions? That's it. Thank you so much. Thank you, sir. Thank you so much. Thank you, sir. Giving such a very good awareness on this class of us and also the movement to the government. Thank you, sir. Thank you all for your attention. I look forward to see you again sometime. Bye. Anything you discuss, we are here to. Come on. సార్ మొత్తం కోర్టులో వాదించినట్లే ఉంది మొత్తం. స్టేజ్ మీద వేస్తా. రా స్వప్న
ఏయ్ మనం ఏమి చేసినా మొత్తం రికార్డ్ అవుతుంది రికార్డ్ అవుతుందా? జెర్సీ లేదు, కవర్ లేదు, నా పిల్లలకి నమస్కారం. ఎక్కడి సార్? 2014 ఏ వర్క్ సార్? 14-15 దాకా ఏం లేదు సార్. మనం టీచర్స్ ఏం లేదు, కంపల్సరీ చేసాం. టీచర్స్ చేస్తాం ఓన్లీ కంపెనీ ఉంది. కంపెనీ ఉండేది 2000 లాస్ట్ ఇయర్ అది కంపెనీ ఉంది కదా సార్. టీచర్స్ ఒక నర్సరీ ఉంది కానీ దానికి కంపల్సరీ టీచర్ చేస్తున్నాం కదా సార్. ఇది మన ఈజీఎస్ లాగా
उधर ही दिखाई वो पास में उनसे